శ్రీమృషి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో ఈరోజు సెషన్లో భాగంగా మనకి ప్రోడక్ట్ గురించి ఉంది. గురువారం షెడ్యూల్లో భాగంగా సో సంజయ్ మేడం గారు ఈరోజు ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నారు. సో వెల్కమ్ టు జూమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం సంజయ్ మేడం కంటిన్యూ మేడం. మన వెస్టేజ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ గురించి తెలుసుకుందాం సార్. మన రోజువారీ జీవితంలో మనం బయట జర్నీ చేయడం వల్ల కానీ, మనం తీసుకునే ఆహారం వల్ల కానీ, వాతావరణం వల్ల కానీ, మనం వాడే ప్రొడక్ట్స్ గురించి, లేదంటే ఏవైనా ప్రొవిజన్స్ ఫేస్ కి అట్లా అప్లై చేయడం వల్ల మన బాడీలో టాక్సెస్ అనేవి బాగా ఎక్కువగా అయిపోతున్నాయి. ఆ టాక్సెస్ ఎక్కువ అవడం వల్ల మన శరీరం పనితీరు కూడా మందగించిపోతుంది. అంటే యాక్టివ్ గా ఉండాల్సిన వల్ల నీరసం అయిపోవడం, లావ్ అయిపోవడం, అట్లా మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది అనమాట. ఆ టాక్సెస్ ఎక్కువ అవడం వల్ల అవి మన లివర్ పైన, కిడ్నీ పైన సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి చూపిస్తుంది. బరువు అయిపోతాము, నీరసంగా ఉంటాం, ఆరోగ్యం పోయిద్ది. కాబట్టి మనం ఆ టాక్సెస్ అనేది రిమూవ్ చేసుకోవాలంటే బయట మనం రిమూవ్ చేసుకోవడానికి మనం ఏమేమి వాడచ్చంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మనం డైటింగ్ చేయడం, లేదంటే ఫాస్టింగ్ చేయడం, జ్యూస్లు ఎక్కువ తాగడం, మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా డీటాక్సిఫికేషన్ అనేది జరుపుకోవచ్చు. కానీ వాటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మనం అన్ని పాటించాలన్నా అవి కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ మన ఫుడ్ ప్యాచెస్, మన వెస్టేజ్ లో ఉన్న డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది చాలా సహజంగా అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా అన్ని కూడా సహజంగా తయారైందనమాట. ఇది దీనిలో ఉన్న కెమికల్ అనేది లేదు, వేసుకోవడానికి ఈజీగా ఉంటది. మన వెస్టేజ్ ఫుడ్ ప్యాచెస్ అనేది చాలా ఈజీ పద్ధతిలో వేసుకోవచ్చు. ఇది వెస్టేజ్ లో సహజంగా సురక్షితంగా ఉన్నది వాడుకోవడం మంచిదా, బయట వాడుకోవడం మంచిదా? సురక్షితంగా మన వెస్టేజ్ లో ఉన్న ఫుడ్ ప్యాచెస్ బాగా పనిచేస్తుంది. దీనిలో ఇది ఏ రకంగా పనిచేస్తుంది అంటే, మన మెటబాలిక్ రేటుని పెంచిద్ది, హెవీగా ఉన్న బాడీని తగ్గించిద్ది, అంటే చెడు కొవ్వును తగ్గించిద్ది, ప్లస్ లివర్, కిడ్నీ పనితీరుని పెంచిద్ది. లింపోసైట్స్ అంటే తెల్ల రక్త కణాలండి. మన బాడీలో ఏదైనా గాయమైనా, లేదంటే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే లింపోసైట్స్ తయారై వాటికై అవే క్లియర్ చేసుకుంటది. ఈ టాక్సెస్ ఎక్కువ అవడం వల్ల ఆ లింపోసైట్స్ పనితీరు అనేది తగ్గిపోతుంది. ఆ పనితీరు తగ్గిపోకుండా ఉండాలంటే లింపోసైట్స్ ఎక్కువ కూడా అవ్వకూడదు. మనకి బాడీకి సరిపడా ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచుకోవడానికి అవసరం. వాటి పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది ఒక టేపుతో మనకి సైడ్ టేప్ వస్తుందండి. అరికాల్లో వేసుకోవడం వల్ల మనకి అరికాల్లో ఆక్యుపంక్చర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అంటే మనకి గుండె అన్ని భాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తే అరికాల నుండి గుండెకి రక్తం పంపిణీ చేయబడిద్ది. అంటే మనకి అరికాలు రెండో గుండె అని చెప్పుకోవచ్చు. అలా పనితీరు మెరుగవ్వాలన్నా, ఆ రక్తం ప్యూరిఫికేషన్ జరగాలన్నా అరికాల్లో మనం ఈజీగా నైట్ పడుకునేటప్పుడు అంటించుకొని నైట్ అంతా నిద్రలోనే డీటాక్సిఫికేషన్ అనేది జరిగిపోయింది అనమాట. వీలైతే సాక్స్ వేసుకోవచ్చు, అరికానికి అంటించుకోవాలి. మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫుడ్ ప్యాచ్ తీసాక టాక్సెస్ అని బ్లాక్ అయ్యి బ్యాడ్ స్మెల్ వస్తుంటే మన బాడీలో అంత విష పదార్థాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా పోవాలంటే ఈ ఫుడ్ ప్యాచ్ వల్ల ఉపయోగం ఉంటది. ఆ ఫుడ్ ప్యాచ్ అనేది ఉదయం ఎర్లీ మార్నింగ్ తీసేసి హ్యాండ్స్ నీట్ గా వాష్ చేసుకుని అది బయట పడేయాలన్నా కూడా ఎవరి ఎవరి అదే కుక్క పిల్లలు, కోళ్ళు ఇలాంటివి లాగకుండా గొంతు తీసి పాతి పెట్టడం కానీ, లేదంటే కాల్చేయడం కానీ చేయాలి. ఎందుకంటే అవన్నీ కూడా మన బాడీలో ఉన్న కెమికల్స్, విష పదార్థాలు అనమాట. టాక్సిస్ మొత్తం కూడా రిమూవ్ అవుతాయి కాబట్టి. అరికాల్లో ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి అని అనుకున్నాం కదా. అంటే అరికాల్లో చర్మరంధ్రం అనేది మనకి బాడీ మొత్తం మీద ఉంటది. అరికాల్లో వేసుకోవడం వల్ల రక్త సరఫరా బాగా జరిగిద్ది. మనం ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల ఎక్కువగా కాళ్ళల్లో నీరు రావడం, వాపులు రావడం, లేదంటే మనకి బాడీ పార్ట్స్ అనేవి ఎక్కడైనా పని చేయకుండా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లియర్ చేసిద్ది అన్నమాట. ఇది ఎవరో నేనే వాడాను, ఖచ్చితంగా నాకు బాగా పనిచేసింది. నేను సంగం డైరీ కిరాణా షాప్ మాది.
ఎక్కువగా నిలబడడం వల్ల నీరు వచ్చేసి లావైపోయి అసలు కాళ్ళు పెయిన్స్, ఎంత పెయిన్స్ అంటే భరించలేనంత పెయిన్స్ వచ్చేది. అవన్నీ నా కాళ్ళు నేనే నొక్కుకుంటూ కూర్చునేదాన్ని, అంత పెయిన్స్, ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు మన వెస్టీజ్ లో జాయిన్ అయ్యాక నేను ఫస్ట్ తీసుకున్న ప్రోడక్ట్ ఫుడ్ ప్యాచ్ అండి. ఆ ఫుడ్ ప్యాచ్ వాడడం వల్ల నాకు ఆ చెడు నీరు అనేది తగ్గిపోయింది. పెయిన్స్ అనేది అసలు లేనే లేదండి. అంత చక్కగా పనిచేస్తుంది. నేను వాడాను కాబట్టి చెప్పగలుగుతున్నాను, అంత బాగా పనిచేస్తుంది ఫుడ్ ప్యాచ్ అనేది. ఇప్పుడు నేను కొంచెం కాళ్ళు పెయిన్స్ ఉన్నాయి అనుకుంటే నేను వెంటనే ఫుడ్ ప్యాచ్ చేసుకుంటాను, అంత చక్కగా పనిచేస్తుంది. ఇది కొల్లాజెన్ కూడా అభివృద్ధి చేసిద్ది. మన మన స్కిన్ కి కొల్లాజెన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా అభివృద్ధి చెందిద్ది. దీనిలో మెక్బో పౌడర్ అని ఉంటుంది, అది కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ తో కలిసి ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిజన్ గా పనిచేస్తుంది. టాక్సిన్స్ అన్ని బయటికి పోవడానికి బాగా ఉపయోగపడిద్దండి. సెకండ్ వన్ టోమలిన్ అని ఉంటుంది. ఆ టోమలిన్ అనేది మనిషి శరీరానికి బ్యాక్టీరియా చాలా ఉంటది, మన కంటికి కనిపించింది. అదంతా కూడా డిహైడ్రేషన్ లేకుండా బాడీ రక్తం ప్యూరిఫికేషన్ జరిగిద్ది, అట్లా పనిచేసిద్ది. అగారికస్ మష్రూమ్ అని ఉంటది, అది క్యాన్సర్ సెల్స్ ని పెరగనీయకుండా చేసిద్ది. అది క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఇస్తే అసలు రికవర్ అవ్వచ్చు. హాటోనియం కార్డేటా అనే ఉంది, ఫోర్త్ వన్ వచ్చేసి అది కొండ ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అది కూడా మన ఫుడ్ ప్యాచెస్ లో ఉంది, అది కూడా యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి యూకోలిప్టస్. ఈ యూకోలిప్టస్ అనేది ఎంతో శక్తివంతమైన యాంటీసెప్టిక్ అండి. అకిరాంతస్ రాడిక్స్ అంటే ఇది మనకి గాయమైన, నొప్పులున్న, పీరియడ్ టైంలో అండి లేడీస్ చాలా మంది నెలసరి ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. మన అరికాళ్ళకే కాదు, పొత్తి కడుపు మీద కూడా వేసుకోవచ్చు. దానివల్ల మనకి పీరియడ్ టైంలో వచ్చే పెయిన్ అనేది తగ్గిద్దండి. నేను వేసుకున్నాను. నాకు ప్రతి మంత్ ఇంజెక్షన్స్ చేయించుకోవాలి, అంత పెయిన్ ఉంటది. ఫుడ్ ప్యాచ్ అనేది పొట్ట మీద అంటించుకుంటే మా పెయిన్ అనేది మొత్తం లాగేసి మనకి ఇంకా అసలు నాకు పెయిన్ అనేది రావడం ఆగిపోయింది, అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఆర్టిమైసియా అనేది ఉంటది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచిద్ది, ఇది చెడు కొవ్వుని తగ్గించిద్ది, బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. ఫుడ్ ప్యాచ్ అనేది సగం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుందండి. నేను కూడా వాడాను. ఆ చెడు కొవ్వు అనేది చాలా వరకు తగ్గిద్ది అనమాట. ఎయిత్ వన్ వచ్చేసి పైనియర్ రుబ్రి రాడిక్స్ అనేది ఉంటది, ఇది పెద్ద ప్రేగును శుభ్రపరచడానికి ఉపయోగపడిద్ది, శక్తిని పెంచిద్ది. కారాగాన సిన్నిక అనేది నైన్త్ వన్, ఇది కూడా బ్లడ్ ప్రెషర్ ని మనకు తగ్గించడానికి, కొల్లాజెన్ ని అభివృద్ధి చెందడానికి అట్లా ఉపయోగపడిద్ది. 10th వన్ వచ్చేసి సైబీరియన్ జిన్సింగ్ అనేది కూడా యాడ్ అయి ఉంటది, ఇది రక్త ప్రసరణ వ్యవస్థని క్రమబద్ధీకరిస్తుంది. అంటే మనం బ్లడ్ ఎక్కడైనా క్లాట్ అయి ఉంటే మనకి శరీరం ఆ పార్ట్ అనేది సరిగ్గా పని చేయదు అనమాట, పక్షవాతం లాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటది. అలాంటప్పుడు మనం ఫుడ్ ప్యాచ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ అనేది క్రమబద్ధంగా జరిగిద్ది. ప్లాటిక్ కోడన్ గ్రాండ్ ఫోరం అనేది ఉంటది, ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, దగ్గు, మరి బ్లాకేజ్, గొంతు నొప్పి అట్లాంటివి లేకుండా చేసిద్దండి. ఇవన్నీ కూడా మనకి ప్రకృతి సిద్ధంగా ఉండేవన్నమాట. ఇవన్నీ కూడా మన ఫుడ్ ప్యాచెస్ లో ఉన్నాయి. బయట కూడా ఫుడ్ ప్యాచెస్ దొరుకుతాయి, కానీ వాటిలో కెమికల్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. ఆ కెమికల్స్ యాడ్ అయ్యున్న ఫుడ్ ప్యాచెస్ అంటించుకొని మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం అవసరమా? మన వెస్టేజ్ ఫుడ్ ప్యాచెస్ వాడడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పటిదాకా ఈ జబ్బులన్నీ తగ్గించిద్దని చెప్పుకున్నాం కదా, ఓన్లీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాదండి, లేని వాళ్ళు వేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంటే ఇవి మంత్లీ ఒక్కసారన్నా యూజ్ చేయాలి, 1 or 2 times యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయ్యి హెల్తీగా ఉండడం, నీరసం అనేది ఉండదు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ ఫుడ్ ప్యాచ్ అనేది సగం రోగాలను తగ్గిస్తాయండి మన బాడీలో, అంత బాగా పనిచేస్తాయి అన్నమాట ఫుడ్ ప్యాచ్ అనేది. కాబట్టి హెల్తీగా ఉన్న వాళ్ళం కనీసం నెలకు ఒక్కటన్నా వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించుదాం. 3 నెలలకి మంచి హెల్తీ బాడీ వాళ్ళు 3 నెలలకి వేసుకున్నా చాలండి, 3 నెలలకు ఒకసారి అయినా వాడండి దయచేసి. ఎందుకంటే ఫుడ్ ప్యాచ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇది ఎంఆర్పి వచ్చేసి 1400, మనకు వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 1204 రూపాయలు. మనం 1204 పెట్టి నెలకోటి కొనడం అవసరమని ఎవరు అనుకోవద్దు లీడర్స్. ఎందుకంటే దీనివల్ల ఉండే బెనిఫిట్స్ 12,000 ఇచ్చినా కూడా దొరకవండి, అంత చక్కగా పనిచేస్తాయి. నాకైతే చాలా బాగా పనిచేసినాయి, నేను వాడే కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా అందరూ వాడడానికి చూడండి. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. హలో సార్, ప్రేమ్చంద్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ. సో ఎక్సలెంట్గా ఫుడ్ ప్యాచ్ గురించి క్లియర్గా చెప్పారు. సో దాంట్లో ఏమేమి ఉంటాయి ఇంగ్రీడియంట్స్, సో దానివల్ల యూజ్ ఏంటి, సో ఎలాంటి డిసీజెస్ని మనం తగ్గించుకోవచ్చు, సో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కొండరావు సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్, వెస్టేజన్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. అగ్రికల్చర్ గురించి చెప్తా సార్. ఓకే సార్, కంటిన్యూ. గ్రానువల్స్ గురికలు, అగ్రికల్చర్ లో గ్రానువల్స్ గురించి వాటి ఉపయోగాలు: పత్తి, మిరప, వరి, మినుము, పెసర, కూరగాయలు మరియు అన్ని రకాల పంటలకు ఉపయోగాలు. గ్రానువల్స్ గురికలకి ఉపయోగాల గురించి 8 పాయింట్లు ఉన్నాయి. 1, భూసారాన్ని పెంచుతుంది. 2, pH లెవెల్ సరిగ్గా మెయింటైన్ చేస్తుంది. భూమిని గుల్లపరిచేలా చేస్తుంది. 4, భూమిలో కెమికల్ శాతాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. 5, మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందును. 6, మొక్క భూమిలో పోషకాలు ఎక్కువగా తీసుకునేలా చేస్తుంది. 7, మొక్క పెరుగుదలతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. 8, అధిక దిగుబడి వచ్చేలా చేస్తుంది. గ్రానువల్స్ గురికలు రేటు 700 రూపాయలు. 82, రెండోది 82 డబ్బా. మన స్ప్రే యాక్టివేటర్ స్పైడర్ వేటర్ అంటే పై మందు కొట్టేటప్పుడు ఒక మూత, వర్షాలు వచ్చినా కూడా ఎన్ని కొట్టినా కూడా మన మందు అనేది వేస్ట్ కాకుండా చేస్తుంది. అట్లానే మన బలం మందులో కానీ 82 డబ్బా పోసి కలిపి మనం చల్లుకోవాలి చేలో, అది బాగా కాండం దాకా పనిచేస్తుంది మందు. అగ్రి ప్రొడక్ట్ అన్ని రకాల తెగులు నివారిస్తుంది. ముడత, బొబ్బర్లు, వెండి తెగులకి బాగా పనిచేస్తుంది అగ్రి ప్రోడక్ట్. 4, నానెటిక్ సూక్ష్మ పోషకాలు నిలుపుదల చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది. 5, మాస్ అనేది పూత, పిందె, కాయ నాణ్యమైన రసం రావడానికి మాస్ అనేది బాగా పనిచేస్తుంది. 6, అగ్రి గోల్డ్ ఇమ్యూనిటీ పెంచడానికి, కాయ యొక్క బరువు పెంచడానికి కొరకు బలానికి బాగా ఉపయోగపడుతుంది. అగ్రిగోల్డ్ అనేది మొక్కను బ్రతకడానికి వీలైనంత వాతావరణం కూడా వెనకాడకుండా చేస్తుంది. ఇక లాస్ట్ వచ్చి ఆక్వాజెల్ నీటిని బాగా పనిచేస్తుంది, నిలుపుదల చేస్తుంది. భూమి కోతకి గురి కాకుండా వాటర్ తక్కువైనా సరే మొక్క చవుడు ఉన్న పొలాన్ని కూడా తినేస్తుంది. మంచి సారవంత నేలగా మారుస్తుంది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. కొండల సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇంకా ప్రొడక్ట్ గురించి సంజయ్ మేడం చెప్పారు, అలాగే కొండలరావు సార్ మాట్లాడడం తక్కువ, కానీ ఆయన ఇవాళ చెప్పేశారు. సో ఇంకా కొత్త వాళ్ళు రావడానికి ప్రయత్నించండి, సో పాత వాళ్ళు కూడా చెప్పడానికి ప్రయత్నించండి. సో ఇంకా ప్రొడక్ట్స్ గురించి చెప్పేవారు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మాట్లాడండి. మనకి తెలిసిన ప్రొడక్ట్సే కదా ఇవాళ ఈరోజు మొత్తం సెషన్స్ మొత్తం ప్రొడక్ట్ గురించి.
సో మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాడిని కానీ ఏవైనా సరే వాటి గురించి చెప్పడానికి ప్రయత్నించండి. సో ఇంకెవరు లేరా ప్రోడక్ట్ గురించి చెప్పేవాళ్ళు? ఏదైనా డిసిజన్ ట్రీట్మెంట్ కానీ ఏవైనా? 140 మెంబర్స్ ఉన్నారు. నిరంజన్ సార్ అనుమతి ఇచ్చారు. శ్రీమజీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. నేను ఇమ్యూనిటీ బూస్ట్ గురించి చెప్తాను సార్. ఒక 5 ప్రోడక్ట్ ఉంటాయి మనకు అందులో. ఓకే సార్, ఫస్ట్ ఇమ్మంటారా? పర్లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీమజీ, గుడ్ మార్నింగ్ వెస్టేరియన్, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఈరోజు మనం ఇమ్యూనిటీ బూస్ట్, సో మన దాంట్లో వెస్టేజ్ సప్లిమెంటరీలో సో 5 ప్రొడక్ట్స్ ఉంటాయి. సో 5 ప్రొడక్ట్స్ అనేటువంటి గురించి తెలుసుకుందాం. సో యాక్చువల్గా మన కరోనా టైంలో ఇమ్యూనిటీ అని చెప్పేసి చాలా వరకు ఇప్పుడు బాగా ఇమ్యూనిటీ గురించి మనం బాగా తెలుసుకున్నాం. సో ఇమ్యూనిటీ అనేటువంటిది ఏంటంటే, ప్రతిరోజు కూడా మనకు కొన్ని వ్యాధులను కలిగించేటటువంటి జీవులు ఉంటాయి. సో ఆ జీవులకి వ్యతిరేకంగా మన లోపల ఇమ్యూనిటీ అనేటువంటి ఉండాలంటే వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది ఉండాలి. సో ప్రతిరోజు కూడా వ్యాధిని కలిగించేటటువంటి జీవులకి వ్యతిరేకంగా పోరాడి మన లోపల వ్యాధి నిరోధక శక్తిని పెంచడాన్ని మనం ఇమ్యూనిటీ అంటాం. సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఇమ్యూనిటీ కనుక మెయింటైన్ చేస్తే మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, ప్రతిరోజు కూడా వ్యాధులతో పోరాడేటటువంటి జీవులతో మనం పోరాడవచ్చు. అదేవిధంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి మనకు వీలవుతుంది. సో ఎక్కువగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి మనకు అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మన లోపల ఇమ్యూనిటీ ఉంటే వ్యాధులు అనేటువంటివి రావు. సో ఆ వ్యాధులు రాకుండా ఉండేటటువంటి టైంలో మనం ఏమవుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు మనకు. సో మెయిన్గా ఏంటంటే ఈ కెమికల్ శాతం అనేటువంటిది మన బాడీ మీద పడడానికి అవసరం లేకుండా ఉంటుంది. సో ఈ కెమికల్ శాతం అనేటువంటిది మనకి ఇట్లా పడినామంటే ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంతకు ముందుకు న్యాచురల్ గా మనకు వ్యవసాయం అనేటువంటి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం మొత్తం కెమికల్ శాతాన్ని వాడుకొని భూమిలో పంట పండించడం జరుగుతుంది. కానీ ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఎంతసేపు ఉన్నా మనం ఎంత ఎరువు వేసినా ఇప్పుడు ప్రెసెంట్ గా ఏమవుతుందంటే ఆ లాస్ట్కి వస్తే యూరియా డిఏపి అనేటువంటిది వేస్తేనే తప్ప పంట రావడం అనేటువంటిది జరగట్లేదు. సో ఇది స్వయంగా మనం రైతుల నుంచి విన్నాం. సో ఇక్కడ ఈ అబ్జర్వేషన్ బాగా చేస్తే మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, వీలైనంత వరకు మనం ఎంత ఎరువులు వేసినా పంట పండట్లే అంటే భూమి అనేటువంటిది దానికి అబ్జర్వేషన్ అయిపోయింది. అంటే లాస్ట్కు ఈ యొక్క యూరియా డిఏపి వేస్తేనే మనకు పంట వస్తుంది. కాబట్టి అదేవిధంగా మన బాడీ కూడా ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కి వెళ్ళడానికి మనకు కారణం అవుతుంది. సో మనకు ఇమ్యూనిటీ కనుక ఉంటే ఈ విధంగా మనకు లాభాలు ఉంటాయి. సో మరి న్యాచురల్ గా మనం ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఎలాగంటే ప్రతిరోజు కూడా మంచి పోషక విలువలతో కూడుకున్నటువంటి ఆహారం తీసుకున్నట్టయితే మనం న్యాచురల్ గా పెంచుకోవచ్చు. సో అదేవిధంగా ఎప్పుడు కూడా బరువును బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి. సో ఇప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే బరువు అనేటువంటిది ఎవరు కూడా కంట్రోల్ లేకుండా అవుతుంది. సో సమపాలలో మనకి ఏమవుతుందంటే ఈ యొక్క బరువును అదుపులో పెట్టుకొని మనం బ్యాలెన్స్ గా పెట్టుకున్నట్టయితే 100% మన ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. సో అదేవిధంగా ఈ పొగాకు కానీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, అంటే పొగాకు కానీ మనకు ఈ యొక్క మందు తాగే వాళ్ళకి కానీ వాటి కూడా దూరంగా ఉంటే మనం 100% ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. సో మెయిన్గా ఏంటంటే ఒత్తిడిని తట్టుకోవాలి. సో మనం చాలా వరకు చూస్తున్నటువంటి సందర్భాల్లో చాలా వరకు మనం మాట్లాడుతుంటే వింటాం. సో ఎక్కువగా స్ట్రెస్ కనుక మన మీద పడిందంటే
ఆ బాడీ మీద కానీ మనకు హెల్త్ మీద కూడా కానీ చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి రావడం జరుగుతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ అయ్యే వాళ్ళు శరీర తత్వం కూడా వాళ్ళకి ఏమవుతుందంటే హార్డ్ అయినట్టు, తర్వాత ముసలితనం అనేటువంటిది కూడా కనిపించడానికి మనకు చాలా వరకు ఉంటుంది. సో ఎక్కువగా స్ట్రెస్ అనేటువంటిది మనకు ఎక్కువగా గురి కావద్దు. సో మెయిన్ ఏంటంటే ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ అనేటువంటిది, సో సంథింగ్ వాకింగ్ కానీ లేకపోతే ఎవరికి కన్వీనియంట్ గా ఉండడానికి వాళ్ళకందరికి కూడా ఆ, వ్యాయామాలు అనేటువంటిది చేస్తే 100% మనం ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. సో స్పెషల్ గా ఏంటంటే నిద్ర. సో ప్రతిరోజు కూడా మనం మినిమం 6 నుంచి 8 గంటలు నిద్రపోతే 100% మనం ఇక్కడ హెల్త్ అనేటువంటిది కాపాడుకోవచ్చు. సో చాలా వరకు ఏమవుతుందంటే నిద్ర అనేటువంటిది కూడా పడుకునే టైంకి ఏమో పడుకోవట్లేదు, లేసే టైంకి ఏమో లేవట్లేదు. సో నిద్ర అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే హెల్త్ సప్లిమెంట్ అనేటువంటివి ఖచ్చితంగా వాడాలి. సో హెల్త్ సప్లిమెంట్ కెమికల్స్ కావు. సో న్యాచురల్ గా మొక్కల నుంచి మనకు ఉసిరి, కలమంద, ఎర్ర పుట్టగొడుగులు, నాచు, మనకు సముద్రపు చేపల నుంచి ఈ విధంగా ఫుడ్ సప్లిమెంట్ అంటారు. అంటే మన బాడీకి కావాల్సినటువంటి ఏవైతే పోషక విలువలు ఉంటాయో మనం తీసుకున్నటువంటి ఆహారం రూపంలో మనకు దొరకలేవు కాబట్టి ఈ యొక్క ఫుడ్ సప్లిమెంటరీ ద్వారా మనకు కావాల్సినటువంటి ఏవైతే పోషక విలువలు కావాలో, ఆ ఖనిజ లవణాలు కావాలో, అన్ని రకాల మనిషికి కావాల్సినటువంటి విటమిన్స్ అనేటువంటి కూడా ఈ యొక్క ఫుడ్ సప్లిమెంటరీ ద్వారా దొరుకుతాయి. సో ఈ విధంగా మనం న్యాచురల్ గా పెంచుకోవచ్చు. సో అదే విధంగా మరి మన వెస్టేజ్ కంపెనీలో ఇమ్యూనిటీ బూస్ట్ అనేటువంటివి 5 ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అందులో వచ్చేసి స్పిరులినా, నోని, కొలెస్ట్రామ్, అలోవెరా, ఆమ్లా. సో ఈ విధంగా మనకు 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అందులో వచ్చేసి స్పిరులినా గురించి తెలుసుకున్నాం. సో స్పిరులినా అనేటువంటిది మనకు 1970లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక పర్టికులర్ ఏజ్ పెరుగుతున్న ఒక పర్టికులర్ ఫుడ్ అనేటువంటిది కావాలన్నప్పుడు అన్ని రకాల పోషక విలువలు కావాల్సినటువంటి ఆహారం కనుక ఏదైనా ఉందంటే అది స్పిరులినా అని చెప్పేసి మనకు ఈ యొక్క స్పిరులినాలో అన్ని రకాల పోషక విలువలు అని చెప్పేసి మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సో స్పిరులినా కనుక ఏందని చూసినట్టయితే బ్రూక్లిన్ ఆల్గే అనేటువంటి ఒక నాచు. ఇది సముద్రపు ఉప్పు నీటిలో, చెరువులలో మనకు లోపలి భాగంలో సూర్యరశ్మిని తీసుకొని మనకు ఆహారంగా జీవించడం అనేటువంటిది జరుగుతుంది. సో మనిషికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషక విలువలు, సో ఏవైతే మనిషికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషక విలువలు ఉంటాయో ఆ పోషక విలువలు అన్ని కూడా మనకు స్పిరులినాలో ఉన్నాయి. అంటే ప్రోటీన్స్, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్, బీటా కెరటిన్, తర్వాత ఫైబర్లు అనేటువంటివి ఇందులో మనకు ఉంటాయి. సో ఎక్కువగా స్పిరులినాలో 55 నుంచి 77% ప్రోటీన్స్, అదేవిధంగా శరీరానికి అవసరమైనటువంటి అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల ఇందులో మనకు వ్యాధిని తట్టుకునేటటువంటి శక్తి అనేటువంటిది ఉంటుంది. సో ముఖ్యంగా ఇందులో విటమిన్ ఇ ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది, B12 ఉంటుంది. సో అదేవిధంగా మనకు పాలల్లో ఉండేటువంటి ప్రోటీన్ల కంటే ఇందులో 25 రెట్లు ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. సో క్యారెట్లో బీటా కెరటిన్ ఉంటుంది కదా, సో ఆ బీటా కెరటిన్ కంటే ఇందులో 25 రెట్లు బీటా కెరటిన్ ఉంటుంది. సో అదేవిధంగా ఖర్జూరంలో ఉండేటటువంటి ఖనిజనాలు ఇందులో 25 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా అన్ని రకాల పోషక విలువలు అనేటువంటివి ఉంటాయి. సో ఇందులో మనకు పొటాషియం, సోడియం అనేటువంటివి కూడా ఉంటాయి. సో మరి స్పిరులినా ఉపయోగాలు కనుక చూసినట్టయితే మనకు కంటి చూపును మెరుగుపరుస్తుంది, సో చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది, సో క్యాన్సర్ని తగ్గిస్తుంది. మెయిన్గా ఏంటంటే నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. సో రక్తనాళాలను ప్రశాంతపరిచి ఆ రక్తనాళాలను పటిష్టపరిచే అడ్డంకులు అనేటువంటిది తొలగిస్తుంటుంది. సో మెయిన్గా ఏంటంటే క్యాన్సర్ కానీ, సో ఈ విధంగా అన్ని రకాలు కూడా మనకు స్పిరులినా అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో మలబద్ధకాన్ని కూడా మనకు స్పిరులినా తగ్గిస్తుంది. సో మనం స్పిరులినా యొక్క ఎంఆర్పి రేట్ కనుక చూసినట్టయితే 421 రూపాయలు ఉంటుంది. డిపి వచ్చేసి 360 రూపాయలు, పివిలు వచ్చేసి 12. సో స్పిరులినా కనుక మనం ఎవరెవరికి ఇవ్వద్దు అని గురించి చూసుకున్నట్టయితే హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, సో ఫీవర్ తో ఉన్నప్పుడు ఇవ్వద్దు. సో చాలా మందికి స్కిన్ ఎలర్జీ ఉంటుంది, సో స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. సో కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం స్పిరులినా అనేటువంటిది ఇవ్వద్దు.
సో ఈ విధంగా స్ప్రింగ్లలో మనకి ఎన్ని రకాల పోషకాలు ఉంటాయి. సో మనకి అదే విధంగా వచ్చేసి నెక్స్ట్ నూనె. సో నూనె అనేటువంటిది ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిరోజు కనుక నూనెని కనుక మనం వాడినట్టయితే మనకు ఏవైతే వ్యాధులు కలిగించేటటువంటి జీవులు ఉంటాయో వాటి నుంచి మనం విముక్తి పొందొచ్చు అని చెప్పేసి మనకు సార్ చెప్పారు. సో నూనె అనేటువంటిది నో ఇంజెక్షన్ నో ఆపరేషన్. ప్రతిరోజు కూడా నూనెని వాడితే మనకి ఎలాంటి ఇంజెక్షన్ అవసరం లేదు, ఎలాంటి ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు. సో పూర్వం 2000 సంవత్సరాల నుంచి మనకు నూనె అనేటువంటి వాడుకలో ఉంది. సో ఎక్కువగా ఈ యొక్క నూనెని పూర్వకాలంలో రాజులు రాణులు వాడేవారు. అదేవిధంగా మనకేంటంటే ఈ నూనె అనేటువంటిది కివి పండు. సో దీన్ని మొరిండా సిట్రిపోలి అంటారు. సో దీనిలో అన్ని రకాల పోషక విలువలు అనేటువంటివి ఉంటాయి. సో మెయిన్ గా ఇందులో విటమిన్స్ ఖనిజాలు ఉండడం వల్ల మనకు ఇమ్యూనిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మానవుని కణాల గోడలలో జిరోన్ అనేటువంటి కణాలు ఉంటాయి. సో ఈ కణాలు ఏం చేస్తాయంటే మనం తీసుకున్నటువంటి ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో ఆ ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి పోషక విలువలని మానవ కణాలలో ఉన్నటువంటి గోడలను విస్తరించి బాడీకి కూడా అన్ని వైపులా సమపాలులో మనకు అందేటట్టుగా బ్యాలెన్స్ చేస్తుంటుంది. సో ముఖ్యంగా మానవుని కణాలలో 60 మిలియన్ సెల్స్ కణాలు ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనకు యాక్టివేషన్ అనేటువంటిది సో చేస్తుంది. సో నూనె అనేటువంటి సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. సో శ్వాసకు సంబంధం వ్యాధులకు కానీ, సో ఉబ్బసం, అధిక రక్తపోటు, కీళ్ళవాతం, తర్వాత చర్మ సౌందర్యం కానీ, తర్వాత జీర్ణ సంబంధించిన కానీ అన్ని రకాల వ్యాధులకు కూడా మనకు ఈ యొక్క నూనె అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. సో మెయిన్ గా అనేక అధ్యయనాల ప్రకారం మనకి తెలిసిన విషయం ఏంటంటే గాయాలు గనక అయిన వాళ్ళకి ఈ యొక్క నూనెని గనక ఇచ్చినట్టయితే తొందరగా మానడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇందులో పొటాషియం అనేటువంటి ఎక్కువ ఉంటుంది కాబట్టి కిడ్నీ సంబంధం వాళ్ళకి, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. సో ఎంఆర్పి రేట్ వచ్చేసి 585 రూపాయలు, డిపి వచ్చేసి 500. సో మనకు 18 పీవీలు వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొలెస్ట్రామ్. సో కొలెస్ట్రామ్ అనేటువంటిది ఆవు దూడ జన్మించిన 6 గంటల లోపల తీసినటువంటి మనకు ఆవు దున్నుపాలతోనే తయారవుతుంటుంది. సో జనరల్ గా ఒక తల్లి పాలు అనేటువంటి శిశువుకి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఎదుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో వ్యాధులకు గురి కాకుండా వ్యాధుల నుంచి కాపాడడానికి కూడా మనకు తల్లిపాలు అనేటువంటి అవసరం. సో చాలా వరకు మనకేంటంటే తల్లిపాలు తాగినటువంటి ఎవరైతే బేబీస్ ఉంటారో వాళ్ళని కనుక చూసినట్టయితే చాలా డిసీజ్ రావడానికి, వాళ్ళు వీక్ గా ఉండడానికి మనం చాలా వరకు చూస్తుంటాం. సో తల్లిపాలు ఎంత అయితే ఇంపార్టెంటో ఈ యొక్క ముర్రెపాలు అనేటువంటివి కూడా మనకు అన్ని వయసుల వాళ్ళకి సో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి, సో ఎదుగుదలకి అంతటి పౌష్టికాహారం అనేటువంటివి మనకు కొలెస్ట్రామ్ లో ఉంటాయి. సో కొలెస్ట్రామ్ యొక్క ఉపయోగాలు కనుక చూసినట్టయితే కండరాల నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, సో అదేవిధంగా జీర్ణ సమస్యలు కానీ, సో మలబద్ధ సమస్యలు కానీ, పేగు సమస్యలు కానీ ఇలా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఎవరికైనా సరే కడుపులో మంట ఉన్న వాళ్ళకి కొలెస్ట్రామ్ అనేటువంటిది తగ్గిస్తుంటుంది. సో మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా తగ్గిస్తుంటుంది. సో చాలా మందికి ముక్కు నుంచి బ్లడ్ వస్తుంటుంది. సో ముక్కు నుంచి బ్లడ్ కారే వాళ్ళకి ఈ యొక్క కొలెస్ట్రామ్ అనేటువంటిది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో మనకు వైరల్ ఫీవర్, సో వైరల్ ఫీవర్ లో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కొలెస్ట్రామ్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. స్పెషల్ గా ఏంటంటే జెంట్స్ లోపల నరాల వీక్నెస్ అంటే సెక్సువల్ కోరికలు ఎవరికైనా డిసీజ్ కనుక ఉన్నట్టయితే కూడా మన కొలెస్ట్రామ్ అనేటువంటిది తగ్గుతుంటుంది. సో స్పెషల్ గా ఏంటంటే ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా మన యొక్క కొలెస్ట్రామ్ ని కనుక ఇచ్చినట్టయితే 100% మంచి రిజల్ట్ అనేటువంటి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో కొలెస్ట్రామ్ అనేటువంటిది మనకి ఎంఆర్పి రేటు 720 రూపాయలు ఉంటుంది. సో డిపి వచ్చేసి 615 రూపాయలు, పీవీలు వచ్చేసి 20 పీవీలు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అలివేరా. సో అలివేరా అనేటువంటిది కలమంద. మనకు అలివేరాను 200 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారు. సో అలివేరాలో మనకు పెద్ద సంఖ్యలో విటమిన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇందులో మనకు ముఖ్యంగా విటమిన్ B12, అదేవిధంగా ఏబి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలిక్ ఆమ్లం అనేటువంటివి ఉంటాయి. సో స్పెషల్గా ఏంటంటే మనిషికి
అవసరమైనటువంటి 20 అమైనో ఆమ్లాలలో 19 రకాల అమైనో ఆమ్లాలు కూడా మనకు ఈ యొక్క అలోవెరాలో ఉంటాయి. సో అలోవెరా ఉపయోగాలు కనుక మనం చూసినట్టయితే, సో గుండెలో మంట ఉన్న వాళ్ళకి, కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంటుంది. సో జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్ణం వల్ల వచ్చేటటువంటి ప్రతి ఒక్క డిసీజ్ ని కూడా ఈ యొక్క అలోవెరా అనేటువంటి తగ్గిస్తుంది. సో గ్యాస్ ట్రబుల్ కానీ, అల్సర్ కానీ, ఎసిడిటీ కానీ వీటిని తగ్గిస్తుంది, బరువును తగ్గిస్తుంది, షుగర్ ని తగ్గిస్తుంది. సో మనకు బ్యూటీ పరంగా అంటే జుట్టు ఊడడానికి తగ్గిస్తుంది. సో చుండు సమస్యలు తగ్గిస్తుంది. పింపుల్స్ అంటే మచ్చలు పింపుల్స్ ఉన్న వాళ్ళకి, మొటిమలు ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది. సో మెయిన్ గా బాడీలో క్యాన్సర్ కణాలు ఉన్న వాటిని అన్ని కూడా మనం స్కాన్ చేస్తూ ఉంటుంది. సో ఒక్క రోజు కనుక మనం ఒక క్యాప్సూల్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో 3 కొబ్బరి బొండాలు అయినంత సమానంగా మనకు అలోవెరా అనేటువంటి ఉపయోగపడుతుంది. సో ఫైల్స్ తగ్గిస్తుంది, వేడిని తగ్గిస్తుంది. సో ఈ విధంగా షుగర్ ని ఇట్లా తగ్గిస్తుంది. సో పేగు సమస్యల్లో ఉన్న వాళ్ళకి కూడా మనకు అలోవెరా అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనకు మెయిన్ గా ఉపయోగపడుతుంది. సో కాలిన మచ్చలు ఉన్న వాళ్ళకి కూడా, పుండ్లు గాయాలైన వాళ్ళకి కూడా మనకు అలోవెరా అనేటువంటిది తగ్గిస్తుంటుంది. సో ఎంఆర్పి రేట్ వచ్చేసి మనకు 320 రూపాయలు, డిపి వచ్చేసి 275 రూపాయలు. సో పీవీలు వచ్చేసి 9 పీవీలు వస్తాయి. సో మెయిన్ లాస్ట్ వచ్చేసి ఆమ్లా. సో ఆమ్లా అనేటువంటిది మనకి ఇందులో ఎక్కువగా సి విటమిన్ అనేటువంటిది ఉంటుంది. సో ఒక్క ఉసిరికాయ 2 నారింజ పండ్లతో సమానం. సో నారింజ పండులో మనకు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఉసిరిలో కంటే మనకు నారింజలో కంటే ఈ యొక్క ఉసిరిలో మనకు 10 రెట్లు సి విటమిన్ అనేటువంటిది ఉంటుంది. సో మనకు ఉసిరి యొక్క ఉపయోగాలు కనుక చూసినట్టయితే కంటి చూపును మెరుగుపరుస్తుంది, జుట్టు ఊడడానికి సమస్యలు ఉపయోగపరుస్తుంది. తర్వాత దగ్గు కానీ, జలుబు కానీ మనకు రాకుండా చేస్తుంటుంది. డస్ట్ అలర్జీ అనేటువంటి తగ్గిస్తుంది. సో మెయిన్ ఏంటంటే ఒత్తిడిని తట్టుకోవడానికి, సో మంచి నిద్ర రావడానికి, సో వృద్ధాప్యం అనేటువంటిది కనిపించకుండా ఉండడానికి మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. అరికాల మంటలు ఉన్న వాళ్ళకి కానీ, చాలా మందికి ఏంటంటే సి విటమిన్ అనేటువంటిది లోపించడం వల్ల అలసిపోవడం, నీరసం అనేటువంటిది మనకు ఉంటుంది. సో ఎక్కువగా లేడీస్ లో మనకు మెన్సెస్ టైంలో ఎక్కువగా నడు నొప్పి కానీ, కడుపు నొప్పి కానీ వస్తుంటుంది. సో ఆ నడు నొప్పిని, కడుపు నొప్పిని తగ్గించడానికి మనకు ఆమ్లా అనేటువంటి ఉపయోగపడుతుంటుంది. సో ఓవర్ బ్లీడింగ్ కాకుండా ఉండడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇమ్యూనిటీ బూస్ట్ లో ఉన్నటువంటి ఒక 5 ప్రొడక్ట్స్ వల్ల మనకు అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. సో మనకు లాస్ట్ ఉసిరి వచ్చేసి ఎంఆర్పి రేటు 220 రూపాయలు, డిపి వచ్చేసి 185 రూపాయలు, పీవీలు వచ్చేసి 6 పీవీలు వస్తాయి. సో ఈ విధంగా 5 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ మనకు తక్కువ కాస్ట్ తన ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు, అనేక రకాల లాభాలు ఉంటాయి. సో ఈ విధంగా ఇమ్యూనిటీ బూస్ట్ ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సార్, ప్రేమ్ సేన్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో కంప్లీట్గా ఇమ్యూనిటీ బూస్టింగ్ గురించి 5 ప్రొడక్ట్స్ క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, పుల్లయ్య సార్ ఉన్నారు. పుల్లయ్య సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. పుల్లయ్య సార్ వాయిస్ రావట్లా. ఏ సౌండ్ వస్తుంది? సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుంది. కట్ అవుతుంది సార్, క్లియర్గా లేదు. వాయిస్ కట్ అవుతుందా? ఇప్పుడు సార్ కొద్దిగా వినపడుతుంది కానీ కట్ అవుతుంది. మాట్లాడండి ఒకసారి. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, సౌండ్ వస్తుంది.
శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టిజ్ రామారావు సార్కి రామారావు సార్కి నిరంజన్ సార్ కూడా హ్యాండ్ డౌన్ చేయి తర్వాత లాస్ట్ మాట్లాడతారు. రామారావు సార్ అడ్మిట్ ఇచ్చాను. శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మనకి మంత్ స్టార్ట్ కదా, సో ఆఫర్స్ ఉన్నాయి సార్, కొన్ని ఒక వండర్ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. సో కొత్త వారికి ప్లస్ టీమ్కి అందరికి కూడా, సో దాని గురించి సెషన్ తీసుకుందామని చేసే సార్. అదే అదే అడుగుదామనే నైట్ వచ్చినాయి కదా గ్రూప్లో, సో వాటి గురించి హోస్ట్ ఇవ్వమంటారా? హోస్ట్ ఇవ్వండి సార్. ఓకే సార్, హోస్ట్ వచ్చి చూడండి ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో సార్. అందరిని ఇన్వైట్, ఇంకా అందరు ఉంటే ఒక్కసారి అందరూ శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో అందరూ యాక్టివ్గా ఉండండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అండి. సో మంచి వండర్ఫుల్ ఆఫర్స్ మనకి నైట్ రావడం జరిగింది. అంటే ఈ రోజు మనకి మంత్ స్టార్ట్ కదా, ఈ రోజు నుంచి. సో 2వ తారీఖుకి మనకి మంత్ స్టార్ట్ అవుతుంది, 1వ తారీఖుకి క్లోజ్ అవుతుంది. సో ఈ లోపు మనకి ఏం ఆఫర్స్ వస్తున్నాయో అవి తెలుసుకోవాలి, తెలుసుకున్న వారిని టీంకి తెలియజేయాలి. అదేవిధంగా దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దాన్ని యూజ్ చేసుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తుంది, మన టీంని ఎలా గ్రోత్ చేసుకోవచ్చు, సో ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అది ఫస్ట్ డేనే తెలుసుకోవాలి. ఫస్ట్ డే తెలుసుకుంటే మనం మొత్తం టీం అంతా కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండండి. సో మంచి మంచి ఆఫర్స్ అండి. సో అందరికి ప్రతి ఒక్కరు కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళ కానించి పాత టీమ్స్ అందరికి కూడా దాదాపు అందరు లీడర్స్ కూడా అందరికీ ఒక మంచి వండర్ఫుల్ ఆఫర్స్ ఈరోజు కంపెనీ మనకి ఇవ్వడం జరిగింది. సో అందరూ యాక్టివ్గా ఉండండి. సో దయచేసి అందరూ వినడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో వెళ్దామండి సెషన్లోకి. ఈరోజు మనకి మే మంత్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక వండర్ఫుల్ అన్ని చాలా అద్భుతమైన ఆఫర్స్ మనకి రావడం జరిగింది. సో వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ షేర్ చేస్తున్నా. శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో స్క్రీన్ షేర్ అవుతుందా? ఒకసారి ప్రేమ్చంద్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, వస్తుంది. క్లియరా? వచ్చిందా? షేర్ అయిందా? అవుతుంది. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు చూడండి. వచ్చింది, క్లియర్. ఓకే సార్, వాయిస్ క్లియరా సార్? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మ్యూట్లోకి వెళ్ళిపోయింది సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఇక్కడ చూడండి, మనకి మన స్క్రీన్ లో కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఎవ్రీ మంత్ కూడా ఈ యొక్క ఆఫర్స్ అనేది ప్రతి మంత్ మనకి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎప్పటి వరకు ఉంటాయి అంటే 18వ తారీఖు వరకు ఉంటాయండి ఈ ఆఫర్స్ అన్ని కూడా. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆఫర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. సో ఏంటంటే రీపర్చేజ్ ఆఫర్, అంటే కొత్త వారు పర్చేజ్ చేస్తే, అంటే ఒకసారి పర్చేజ్ చేసి మళ్ళా రీపర్చేజ్ అంటారు, ఒకసారి పర్చేజ్ చేసిన తర్వాత. సో వారందరికి కూడా రీపర్చేజ్ కింద ఈ ఆఫర్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. సో కొత్త వారికి కాదు, కొత్త వారికి ఈ ఆఫర్స్ అనేవి రావు. సో కొత్త వారికి ఒక మంచి అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. మనం ముందు తెలుసుకుందాం ఆఫర్స్ గురించి. సో ఇవి ఫస్ట్ మనకి ఎవరైతే రీపర్చేజ్ అందరూ ఇంత ముందు ఆల్రెడీ కొనుగోలు చేసిన వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆఫర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనకి 1100 రూపాయలు పర్చేజ్ చేస్తే మనకి 2 సోపులు వస్తాయండి. సో చూడండి, 2 నీమ్ సోపులు మనకి తెలుసు కదా, నీమ్ సోప్, అలోవెరా, ఇంకా పుదీనా, నీము, ఈ 3 కలిసినటువంటి వండర్ఫుల్ సోపు మనకి. సో దాదాపు మన బయట మార్కెట్ లో కొనే 2-3 సబ్బులకి ఒక సమానంగా మనకి కేవలం ఒక 2 సబ్బులే సరిపోతుంది. సో అంటే బయట 3 సబ్బులు వాడితే ఈ 2 సబ్బులే మనకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా కూడా మనకి సేవ్ అవుతుంది. సో 1100 బిల్ చేస్తే మనకి
ఈ యొక్క 2 సోపులు అనేవి మనకి రావడం జరుగుతుంది రీపర్చేజ్ కింద. సో తర్వాత వచ్చేసి మనకి 1900 బిల్ చేస్తే మనకి సర్ఫ్ ప్యాకెట్ అండి, ఆల్ట్రామాటిక్ సర్ఫ్ ప్యాకెట్. అదేవిధంగా లేకుంటే మనకి ఎల్లో కలర్ ఈ యొక్క డాండ్రఫ్ ఏదైతే ఉందో డాండ్రఫ్ పోవడానికి మనకి రిచ్ షాంపూ ఉంది, అష్యూర్ మాయిశ్చరైజర్ రిచ్ షాంపూ. సో డాండ్రఫ్ ఎవరికైనా ఉంటే వారికి ఆ యొక్క డాండ్రఫ్ ని పూర్తిగా క్లియర్ చేసి మంచి ఆరోగ్యమైన కుదుళ్ళని ఇస్తుంది ఈ యొక్క షాంపూ. సో ఇది మనకి 1900 రూపాయలు బిల్ చేసినట్లయితే మనకి ఈ రెండిట్లో సర్పు కానీ లేదా షాంపూ కానీ మీకు ఇష్టం. సో ఆల్రెడీ మన ఇంట్లో సర్పు ఉందనుకుంటే షాంపూ తీసుకోవచ్చు, షాంపూ ఆల్రెడీ ఉందనుకుంటే సర్పు తీసుకోవచ్చు. సో ఏదైనా ఒకటి మనకి 1900 బిల్ అనేది చేసినట్లయితే మనకి ఈ యొక్క సర్ఫ్ ప్యాకెట్ అనేది ₹1 వస్తుంది. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి ఓరల్ కేర్ ప్లస్ బ్యూటీ కేర్ సంబంధించి అంటే స్కిన్ కేర్ సంబంధించి ఒక 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇదేంటంటే మనకి చూడండి ఇక్కడ ₹2600 మనం బిల్ చేసినట్లయితే మనకి యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ అండి. అంటే నైట్ పూట మనం స్నానం చేసినాక మనం ఏదైతే పడుకునే ముందు ఈ యొక్క నైట్ క్రీమ్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో వండర్ఫుల్ అండి. నైట్ క్రీమ్ పెట్టుకోవడం వల్ల చర్మంలో ఉన్నటువంటి ఆ యొక్క చర్మం అనేది కాంతివంతంగా తెల్లారి వరకు బాగా రెస్ట్ తీసుకునే టైం కాబట్టి మంచిగా అబ్జర్వ్ అవుతుంది. సో మంచిగా కాంతివంతంగా తెల్లారి వరకు చర్మం అనేది చాలా యంగ్గా నీట్ గా ఉంటుంది. సో యాంటీ ఏజింగ్ క్రీమ్ మనకి ₹2600 మనం బిల్ చేసి ఉంటే మనకి ఈ యొక్క యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ అనేది వస్తుంది. లేదు ఇది వద్దనుకుంటే మనకి చూడండి పక్కన మనకి బ్యూటిఫుల్ కలర్స్ 4 కలర్స్ లో మనకి ఒక ప్యాక్ బ్రష్ ప్యాక్ ఒకటి వస్తుంది. సో ఇందులో మనకి 4 బ్రష్లు ఉంటాయండి. సో దాదాపు ఇది మనకి ₹275 దాకా మనకి వాల్యూ ఉంటుంది. సో ₹2600 బిల్ చేస్తే మనకి ఈ బ్రష్ సెట్ కానీ లేకుంటే సెట్ అండి, ఒక బ్రష్ కాదు సెట్ మొత్తం వస్తుంది మనకి. సెట్ లో 4 బ్రష్లు ఉంటాయి. సో వండర్ఫుల్ అండి ఇవి. సో రెండిట్లో ఏదైనా ఒకటి మనకి మన ఇష్టం వచ్చింది మనం తీసుకోవచ్చు. సో ఇది ₹2600 బిల్ చేస్తే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ₹4000 బిల్ చేస్తే మనకి ఎన్రివా హై న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ సెరియల్ ప్లస్ 1 అష్యూర్ సోప్. సో ఈ 2 కూడా మనకి ₹4000 బిల్లు ఎవరైతే చేస్తారో వారికి మనకి బ్రేక్ఫాస్ట్ తో పాటుగా ఒక సోప్ అనేది, అంటే దాదాపు ఈ 2 ప్రొడక్ట్లు కూడా మనకి ఫ్రీగా ₹1 వచ్చేస్తాయి. కేవలం ₹1 4000 బిల్లు మనం చేసినట్లయితే. సో ఎందుకంటే 4000 బిల్లు మనం 100 PV చేసినప్పుడు మనకి 3500 3600 ఇట్లా అవుతాయి కదా. సో ఇంకొక 400 మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇక్కడ చూడండి ఇది ఒక ₹350, ఇది ఒక ₹50. సో మొత్తం కూడా ₹400. అంటే చూడండి మనకి ₹400 ప్రొడక్ట్ అనేది ఫ్రీగా అంటే ₹1 కేవలం మనకి రావడం జరుగుతుంది. సో అద్భుతమైన ఆఫర్ ఇది. సో 100 CNC ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆఫర్ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో న్యూట్రిషన్ చాలా 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 స్వీటీగా, ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ బాగా ఎనర్జెటిక్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా వాడండి. నేను డైలీ ఖచ్చితంగా ఇది వాడుతూ ఉంటాను. డైలీ అంటే దాదాపు మాక్సిమం మార్నింగ్ టిఫిన్ లో నేను ఎక్కువ శాతం ఇది యూజ్ చేస్తూ ఉంటాను. సో వండర్ఫుల్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా ఒక గిన్నెడు పాలలో మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఒక 2 చెంచాలు 3 చెంచాలు వేసుకుంటే మంచిగా ఒక 10 మినిట్స్ మనం దాన్ని నానబెట్టినట్టే వండర్ఫుల్ గా ఉంటుంది. టేస్ట్ బాగుంటది, మంచి ఎనర్జెటిక్ గా ఉంటుంది, మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని కూడా మనకి దాని ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మళ్ళా మనకి అగ్రి ఫీల్డ్ అండి. ఇప్పటిదాకా మనకు జనరల్ ప్రొడక్ట్ బ్యూటీ కేర్ మీద వచ్చినాయి, మరి అగ్రికల్చర్ మీద ఏం లేవంటే ఉన్నాయండి. అగ్రికల్చర్ మీద కూడా మనకి ₹4000 మనం బిల్లు చేసినట్లయితే చూడండి ఇక్కడ అగ్రి 82 ఓల్డ్ ఒకటి, అగ్రి 82 నానో టెక్నాలజీ ఒకటి. సో ఈ రెండిట్లో ఏదైనా మనకి ఒక ప్యాక్ ఉంటుందండి. సో అందరికి తెలుసు కదా మనకి అగ్రి 82 ప్యాక్ ఉంటుంది. 3 బాటిల్ కలిపి ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో ఆ ప్యాకేజ్ అనేది మనకి ₹1 రావడం జరుగుతుంది. మనకి ఈ యొక్క అగ్రి 82 అనేది ప్యాకేజ్ అనేది మనకి అంటే ఒక్కొక్కటి 100 ml ఉంటుంది. 3 బాటిల్స్ ఉంటాయి. సో ఇందాక కొండలరావు సార్ చెప్పారు కదా అగ్రి 82 అంటే అగ్రి ప్రొడక్ట్స్ గురించి చెప్పారు కదా. సో అగ్రి ప్రొడక్ట్స్ లో 82 గురించి చెప్పారు. సో వండర్ఫుల్ ప్రొడక్ట్. సో యాక్టివేటర్ గా, స్ప్రెడర్ గా, వెక్టర్ గా అన్నిటిగా ఇది పనిచేస్తుంది 82 అనేది. సో మనం వ్యవసాయంలో అన్ని రకాల ఏది మన కంపెనీలో దొరికేటువంటి ఏవైతే ఉందో అగ్రి ప్రొడక్ట్స్ వాటన్నిటితో పాటు మనం అగ్రి 82 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ యొక్క అగ్రి 82 అనేది. సో ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. ₹4000 మనం బిల్లు చేసినట్లయితే నానో టెక్నాలజీ కానీ లేకుంటే అగ్రి 82 టెక్నాలజీ మామూలు టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మనకి ₹1 వస్తుందండి. సో అది కాకుండా సార్ మాకు ఎక్కువ పొలం ఉంది,
మాకు ఎక్కువ తీసుకుంటాం సార్, ఇంకా కొంచెం ఎక్కువ బిల్ చేస్తే మనకి ఇంకా ఏమైనా వస్తుంది అంటే ఎస్ ఉందండి. సో 6,750 రూపాయలు మనం బిల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి అగ్రి హ్యూమిక్ 500 ml అంటే హాఫ్ లీటర్ అండి. సో ఇందాక మనం చూసుకున్నాం ఏదైతే సార్ చెప్పినట్టు అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఉన్నాయి కదా, సో గ్రాన్యువల్స్ తో సమానంగా అగ్రి 82 లిక్విడ్ అండి ఇది. సో ఇది లిక్విడ్. ఇందాక కొండలరా సార్ చెప్పింది గ్రాన్యువల్ చెప్పారు కదా, సో హ్యూమిక్ అండి. ఇది హ్యూమిక్ కూడా సేమ్ మనం పై మందులో వాడుతూ ఉంటాం. సో పై మందులు అన్ని రకాల పై మందులో మనం ఈ యొక్క అగ్రి హ్యూమిక్ అనేది ఉపయోగించుకోవచ్చు. సో వండర్ఫుల్ గా పనిచేస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది, కాండం పెరుగుతుంది, వేరు వ్యవస్థ అనేది బాగా వస్తుంది, బాగా షైనింగ్ వస్తుంది పంట అనేది. సో వండర్ఫుల్ గా ఉంటుంది. సో 6,750 రూపాయలు మనం బిల్ చేసినట్లయితే సో మనకి ₹1 ఈ యొక్క అగ్రి హ్యూమిక్ అని వస్తుంది. అదే విధంగా ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి అగ్రి 82 500 ml హాఫ్ లీటర్ వస్తుంది. ఇందాక మనకి 100 ml 3 బాటిల్ కదా, సో ఇది హాఫ్ లీటర్ వస్తుందండి, అంటే దాదాపు డబుల్ వస్తుంది ఇక్కడ. సో 6,750 రూపాయలు మనం బిల్ చేస్తుంటే ఆ బిల్లుకి తగ్గట్టుగా మనకి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ కానీ లేదంటే అగ్రి 82 లిక్విడ్, సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మనకి హాఫ్ లీటర్ క్వాంటిటీ, హాఫ్ లీటర్ సంబంధించినటువంటి ₹1 వస్తుందండి. సో ఇదండి ఈరోజు మనకి రీపర్చేజ్ కింద. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు కొనుగోలు చేసి ఉంటే ఏదైనా ఒక సోపు కానీ కొనుగోలు చేసి ఉన్న వారికి ఈ యొక్క ఆఫర్ అనేది ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, న్యూ జాయినర్స్ కి తప్ప, అదొక్కటి గమనించండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి మనకి స్పెషల్ ఆఫర్, స్పెషల్ రీపర్చేజ్ స్కీమ్ అండి. అంటే ఆల్రెడీ రీపర్చేజ్ కింద ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు, సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇది మనకి వ్యాలిడ్ వచ్చేసి 2nd month, అంటే ఈ రోజు నుంచి మే 2024 అంటిల్ బిజినెస్ మంత్ ఎండ్, అంటే మనకి మంత్ ఎండ్ వరకు ఉంటుందండి. సో మనకి తెలుసుగా బ్యూటీ కేర్ మీద వెలినో, మిస్ట్రాప్, మిలాన్, స్కిన్ ఫార్ములా లైన్, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిలో మనకి భాగంగానే మనకి ఇక్కడ బై ప్రొడక్ట్ వర్త్ 999 ఆర్ అబౌవ్, అంటే ₹1,000 లేదా అంటే అంతకంటే ఎక్కువ మనం పర్చేజ్ చేసినట్లయితే ఏవి చేయాలి? మిస్ట్రాప్, మిలాన్ కానీ, వెలినో కానీ, స్కిన్ ఫార్మా 9 కానీ, ఇంకా మనకి డ్యూ గార్డెన్ తెలుసు కదా, సో డ్యూ గార్డెన్, సో నాప్కిన్ ప్యాడ్స్, సో వండర్ఫుల్ గా ఉంటాయి, ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. సో మంచి లేడీస్ కి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో డ్యూ గార్డెన్, సో ఈ కేటగిరీలో మనం ₹1,000 బిల్ చేసి ఉంటే ఖచ్చితంగా, అంటే ₹1,000 చేస్తే చాలు, అంటే మిస్టర్ ఆఫ్ మిలాన్ కానీ, వెలినో కానీ, లేకుంటే స్కిన్ ఫార్ములా 9 కానీ, సో ఈ కేటగిరీలో డ్యూ గార్డెన్ కానీ, సో ఈ కేటగిరీలో ₹1,000 మనం బిల్ చేసి ఉంటే మనకి చూడండి ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్ వర్త్ క్యాటలాగ్ ఫ్రీ అండి. అంటే మనం ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి, లేదంటే సార్ కొత్త వాళ్ళకి మనం ప్లాన్ చెప్తాం కదా, సో ప్లాన్ చెప్పేటప్పుడు మనం నోటితో చెప్పే కంటే ఫొటోస్ యొక్క క్యాటలాగ్ చూపించి చెప్తే మనకి ఎక్సలెంట్ గా వాళ్ళకి అర్థమవుతుంది, మంచిగా తొందరగా వాళ్ళ బిజినెస్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి బ్యూటీ ఇన్సైడ్ అవుట్, అంటే ఒక బ్యూటీ క్యాటలాగ్ అనేది మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వండర్ఫుల్ అండి, ఎందుకంటే మనకు బయట దొరకదు. సో మనం ఎవరికైనా ప్లాన్ చెప్పాలన్నా కానీ మంచిగా ఇది ఉపయోగపడుతుంది. సో క్యాటలాగ్ అండి, ఇది బుక్, మనకి క్యాటలాగ్ బుక్ కేవలం ₹1 వస్తుంది. సో కంపెనీ ద్వారా వస్తుంది కాబట్టి వండర్ఫుల్ గా ఉంటుంది, చాలా నీట్ గా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. సో కేవలం ₹1,000 బిల్ చేస్తే చాలు, అంటే మనం దాదాపు ఒక డ్యూ గార్డెన్ తీసుకున్నా కానీ, స్కిన్ ఫార్ములా 9 లో ఏదైనా ఒకటి 2 ప్రోడక్ట్ తీసుకుంటే ఈజీగా మనకి ₹1,000 వచ్చేస్తుంది. సో ₹1,000 మనం పర్చేజ్ చేస్తే ఈ యొక్క క్యాటలాగ్ అనేది మనకి చూడండి ఎంత క్లియర్ గా, ఎంత క్లారిటీగా ఉందో. సో ఆ యొక్క బుక్ అనేది మనకి ₹1 ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ వెలినో, ఇందాక చెప్పుకున్నాం కదా, బ్యూటీ కేర్ లో మనకి వెలినో అనేది కేటగిరీ ఉంది. సో వెలినో ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వెలినో ప్రొడక్ట్స్ లో మనకి buy 1 get 1, అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సో మనం సాధారణంగా ఇంటుంటాం కదా buy 1 get 1 అని. సో అలా ఇది మనకి మే 2nd, అంటే ఈ రోజు నుంచి బిజినెస్ మంత్ ఎండ్, అంటే ఈ నెల లాస్ట్ ప్లస్ 1st తారీఖు వరకు మనకి ఈ యొక్క ఆఫర్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే buy 1 వెలినో బి ఆల్ ఐస్ కలర్డ్ ఐలైనర్ అండ్ గెట్ 1 ఫ్రీ, అంటే బై ఎనీ 1 వెలినో, అంటే ఏదైనా ఒక వెలినో ప్రొడక్ట్ మనం కొన్నట్లయితే చూడండి, ఏదైనా మన వెలినో ప్రొడక్ట్ ఏదైనా ఒకటి కొంటే అండ్ వెలినో బి ఆల్ ఐ కలర్ లైనర్స్ అండ్ 1 గెట్ 1 ఫ్రీ, అంటే ఒకటి మనకి ఫ్రీగా వస్తుంది. సో ఇక్కడ మనకి కలర్స్ ఇచ్చిండు, 4 రకాల కలర్స్, వండర్ఫుల్ కలర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో కలర్ చూస్తే చూడండి, ఒకటి షామ్రాక్ గ్రీన్ 01 కోడ్ ఉంటుందండి, ఈ కోడ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో తర్వాత బ్రౌన్ కలర్ 02002,
అదేవిధంగా ట్విలైట్ పర్పుల్ 004 కోడ్ వచ్చేసి. సో ఎలక్ట్రిక్ బ్లూ, సో చూడండి ఎలక్ట్రిక్ బ్లూ అంట. సో మనం బ్లూ విన్నాం కానీ ఎలక్ట్రిక్ బ్లూ అనేది ఎక్కువ శాతం ఏనో. సో అలాంటి కలర్ అండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇది మనకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉంటుంది. బై ఎనీ వన్ వెలినో అంటే వెలినో ప్రోడక్ట్ ఏదైనా ఒకటి కొంటే మనకి ఇది కేవలం ₹1 వస్తుంది. కేవలం గెట్ వన్ ఫ్రీ. ₹1 కూడా కాదండి, ఫ్రీగా. ₹1 కూడా లేదు ఇక్కడ, జస్ట్ ఫ్రీగా వచ్చేస్తుంది. వెలినో ప్రోడక్ట్ ఏదైనా ఒకటి కొంటే మనకి ఈ యొక్క ఐ లైనర్స్ అనేవి వండర్ఫుల్ కలర్స్ ఉన్నాయి, మీ ఇష్టం వచ్చినటువంటి ఒకటి ఫ్రీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వండర్ఫుల్ ఆఫర్ ఇది, అందరూ యూజ్ చేసుకోండి. సో ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ స్కీమ్. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకునే అన్ని కూడా రీపర్చేజ్ అండి. సో ఇది ఏంటంటే ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్, అంటే మనం జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఇన్వాయిస్, ఫస్ట్ బిల్ ఏదైతే చేస్తామో, ఫస్ట్ కొనుగోలు ఏదైతే చేస్తామో అది దాన్నే మన ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ స్కీమ్ అంటాం. సో ఇది ఏంటంటే ఈ రోజు నుంచి మొదలుకొని మనకి బిజినెస్ మంత్ ఎండ్ వరకు ఉంటుంది, అంటే మంత్ ఎండ్ వరకు ఉంటుంది. సో దీని ఆఫర్ ఏంటంటే చూడండి, బై ప్రొడక్ట్స్ యువర్ చాయిస్ ఇన్ ఏ సింగిల్ ఇన్వాయిస్, అంటే కేవలం ₹2,200 మనం బిల్ చేసినట్లయితే, అంటే కొత్తగా జాయిన్ అయిన వారి యొక్క ఐడి మీద ₹2,200 మనం బిల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఆమ్లా. సో ఇందాక చెప్పారు కదా సార్, వండర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ లో, ఇందులో భాగంగానే మనకి ఆమ్లా కూడా చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది ఇందులో ఆమ్లాలో. సో డైజెషన్ కి, అదేవిధంగా మన యొక్క ఆర్గాన్స్, ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఇమ్యూనిటీ ఇస్తుంది, బూస్ట్ ఇస్తుంది, శక్తివంతంగా పనిచేసేలా చేస్తుంది. సో ప్రతి ఆర్గాన్ కూడా హెల్తీగా ఉండేలా ఈ యొక్క ఆమ్లా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది హెల్త్ సప్లిమెంట్ లో. సో అది కాదు అనుకుంటే మనకి చూడండి ఇక్కడ షాంపూ ఉందండి, ఐష్యూర్ స్మూత్నింగ్ షాంపూ. అంటే జుట్టు అనేది చిట్లిపోవడం లేకుంటే మందంగా ఉండటం, సో అలా ఉన్నటువంటి జుట్టుకైతే స్మూత్ గా చేస్తుంది ఈ యొక్క షాంపూ అనేది. సో ఈ షాంపూ వాడటం వల్ల మనకి జుట్టు అనేది చాలా సిల్కీగా స్మూత్ గా ఉంటుంది. సో వండర్ఫుల్ షాంపూ ఇది. సో ఖచ్చితంగా అందరూ తీసుకునే ప్రయత్నం చేయండి. సో దీని ఆఫర్ ఏంటంటే ₹2,200 మనం బిల్ చేసి ఉంటే మనకి ఆమ్లా లేదంటే షాంపూ, మీ ఇష్టం ఏదైనా, మనకి ఒక ప్రొడక్ట్ అనేది కేవలం ₹1 వస్తుందండి. సో వండర్ఫుల్ ప్రొడక్ట్, న్యూ జాయినర్స్ కి ఇది వండర్ఫుల్ అండి. సో ఆమ్లా అనేది తీసుకోవచ్చు, లేదంటే షాంపూ అయినా తీసుకోవచ్చు. ఎస్. సో ఇక్కడ చూస్తే మనకి 100 PV సిఎన్సి. సో అందరికీ తెలుసు కదా సిఎన్సి, నిన్ననే చెప్పుకున్నాం. 100 PV సిఎన్సిలో ఉండండి. ఈ రోజు 2వ తారీఖు ప్రతి ఒక్కరు 100 PV సిఎన్సిలో ఉండటానికి ప్రయత్నించండి. మనం ఇందులో ఉంటే చూడండి, ఈ ఆఫర్ ఏంటంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే మనకి 14వ తారీఖు వరకు రీపర్చేజ్ కింద మనకి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా కొత్త వారికి కూడా ఈ యొక్క ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. సో అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, వెస్టేజ్ లో ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరికి 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కరి ఉండటానికి ప్రయత్నం చేయండి. విత్ యువర్ టీమ్ తోటి, టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉండేందుకు ప్రయత్నం చేయండి. సో దీని ఆఫర్ ఏంటంటే మనకి 2 నుంచి 14 వరకు ఈ యొక్క రీపర్చేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు ఈ యొక్క 100 PV అనేది, మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటామో దానికి పీవీస్ అనేవి యాడ్ అవుతాయి కదా. సో యాడ్ అయిన PV 100 PV ఉండాలి. 14వ తారీఖు వరకు ఎన్నిసార్లు అయినా మనం పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేసుకుంటూ ఉంటే మనకి 100 PV అనేది కంప్లీట్ చేసుకుంటే 14 వరకు మనం సిఎన్సి అనేది కంటిన్యూ అవుతుంది. సో ఆ విధంగా ఈ రోజు ఈ నెల స్టార్ట్ చేసి 4 నెలలు కంటిన్యూ చేసుకుంటే మనకి 5వ నెలలో ఇక్కడ చూస్తే మనకి ₹2,500 అనేది మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ వస్తుంది. ఆ ఓచర్ తోటి మనం మళ్ళీ 5వ నెలలో ఏ ప్రొడక్ట్స్ అయినా మనం ₹2,500 విలువ చేసేటువంటి ప్రొడక్ట్స్ మన ఇష్టం వచ్చిన ప్రొడక్ట్స్ మనం ఫ్రీగా తీసుకోవచ్చండి. సో ఎక్కడా లేదండి ఇది. సో వండర్ఫుల్ స్కీమ్ ఇది. సో ఖచ్చితంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ స్పెషల్ డిస్కౌంట్ స్కీమ్ అండి. అంటే స్పెషల్ డిస్కౌంట్, దీనికి చాలా స్పెషల్ ఉంటుంది. ఏంటంటే చూడండి, మనం ఏదైతే ఈ ఆఫర్ ఫుల్ ఎంజాయ్ పీవీ బెనిఫిట్స్, అంటే పీవీస్ అనేవి ఫుల్ గా వస్తాయి. అంటే ఫుల్ అంటే మనకి ఒక ప్రొడక్ట్ కి ఎంత ఉంటాయి మామూలుగా. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ప్రీ గ్లూకో హెల్త్ ప్లస్ యూ కంట్రోల్. సో దీనికి మామూలుగా యాక్చువల్ గా మనకి వచ్చేసేటువంటి పీవీలు ఏంటంటే దీని కాస్ట్ వచ్చేసి ప్రస్తుతం ప్రీ గ్లూకో హెల్త్ గురించి తెలుసుకుంటే, ఫస్ట్ ఈ ప్రీ గ్లూకో హెల్త్ మనకి ₹870 ఉంటుందండి డిపి ప్రైస్. అంటే మన ఐడి మీద తీసుకుంటే ₹870 ఉంటే మనకి పీవీస్ అనేవి ఎన్ని వస్తాయి, ఎంత రావాలో అంత వస్తాయి. అంటే మామూలుగా దీనికి వచ్చేసి పీవీస్ 1 minute అండి.
ఎస్, మనకి 870 రూపాయలు కదా ఇప్పుడు దీని కాస్ట్. దీనికి మనకి పీవీస్ వచ్చేసి 29 పీవీలు వస్తాయండి, అవునా? సో మనం ఇది పర్చేజ్ చేసినట్టే మామూలుగా 870 రూపాయలకి మనకి 29 పీవీస్ వస్తాయి. సో అలా కాకుండా మనకి స్పెషల్ గా ఏది ఇచ్చారంటే ఆ కంపెనీ ఆఫరు కేవలం 435 రూపాయలకే. అంటే మనం ఈ ప్రొడక్ట్ ని కేవలం 435 రూపాయలకి ఇస్తున్నారండి, అంటే 50% డిస్కౌంట్ తో ఇస్తున్నారు. కానీ పీవీస్ మాత్రం తగ్గట్లేదు, యాజ్ ఈజ్ గా 29 పీవీలు యాజ్ ఈజ్ గా మన అకౌంట్ లో యాడ్ అవుతాయి. సో వండర్ఫుల్ అండి, ఇది చాలా చాలా వండర్ఫుల్ ఆఫరు. సో మనకి ఏదైతే సిఎన్సీలో ఉన్న వాళ్ళకి ప్లస్ సైడ్ వాల్యూ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క లెవెల్స్ పెంచుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మన యొక్క ఆరోగ్య విషయంలో ప్రీ గ్లూకో హెల్త్ అండి. అంటే మనకి డయాబెటీస్ అనేది మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అటాక్ అవుతా ఉంది. సో వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు దాకా లేని వారికి కూడా ఒకవేళ మన బ్యాక్గ్రౌండ్ లో ఎవరికైనా మన లైఫ్ లో మన వారసత్వంలో ఎవరికైనా ఉంటే వారికి వచ్చి ఉంటే మనకి వచ్చే అవకాశం ఉంటుంది అనే అనుమానం, డౌట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రీ గ్లూకో హెల్త్ వాడుకుంటే మనకి ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది. మనకు వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో వండర్ఫుల్ ప్రొడక్ట్ ఫ్రీ గ్లూకో హెల్త్ అనేది. డయాబెటీస్ గురించి మనం అడ్వాన్స్ గా వాడుకోవచ్చు, లేని వాళ్ళు వాడుకుంటే వచ్చే అవకాశం ఉండదండి 100%. సో ఖచ్చితంగా వాడి చూడండి, 50% డిస్కౌంట్ లో వస్తుందండి. 870 రూపాయల ప్రొడక్ట్ మనకి 435కి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి దీనికి వచ్చేటువంటి పీవీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పీవీస్ మనకి ఫుల్ పీవీలు 29 పీవీలు అనేవి మన అకౌంట్ లో మనకు కలిసిపోతాయి. సో అదే విధంగా సో యూ కంట్రోల్, సో వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇది కూడా. ప్రతి ఒక్కరికి ముఖ్యంగా లేడీస్ కి ఎక్కువగా యూరిన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వారు బయట ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఎక్కడికైనా దూర ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు యూరిన్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ సమయంలో ఆ యొక్క కండర వ్యవస్థ అనేది చాలా వీక్ అయిపోతుంది. దాని ద్వారా అంటే ఏజ్ అయిపోయే కొద్దీ ఆ యొక్క ప్రాబ్లం, యూరిన్ ప్రాబ్లం అనేది, యూరిన్ కంట్రోల్ ప్రాబ్లం అనేది చాలా చాలా ఎక్కువ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా సో మహిళలకనే కాదు జెంట్స్ కూడా చాలా సందర్భాల్లో ఈ యొక్క యూరిన్ కంట్రోల్ అనేది అవుతా ఉండదు. సో ఏజ్ ఎక్కువ కొద్ది ఈ యొక్క సమస్య అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇది వాడటానికి ప్రయత్నం చేయండి. సో ఇది వాడటం వల్ల మనకి అలాంటి సమస్య అనేది రాదు. సో వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇది. సో ఇది కూడా మనకి 1400 మనకి ప్రైస్ ఉంటే కేవలం 980 రూపాయలకి మనకి 30% డిస్కౌంట్ లో మనకి వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి పీవీస్ కూడా ఫుల్ పీవీ అనేది రావడం జరుగుతుంది. దానికి ఎంత పీవీ అయితే ఉంటాయో ఆ మొత్తం పీవీ మనకి రేట్ డిస్కౌంట్ చేసింది కదా అని చెప్పేసి పీవీ ఎక్కడ కూడా తగ్గించట్లేదండి, మనకి ఫుల్ పీవీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బిజినెస్ మంత్ ఎండ్ వరకు ఉంటుందండి. ఈ రోజు స్టార్ట్ అవుతుంది బిజినెస్ మంత్ ఎండ్, అంటే లాస్ట్ వరకు కూడా 1వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ఆఫర్ అనేది ఉంటుంది. సో ఇంకోటి చూస్తే మనకి రీపర్చేజ్ ఆఫర్ కింద వ్యాలిడ్ ఇది మనకి సెకండ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే మనకి 18th వరకు ఉంటుంది. సో ఇదేంటంటే బై వెస్టేజ్ ప్రొడక్ట్ వర్త్ 11,000 ఆర్ అబౌవ్. సో చూడండి ఇక్కడ ఎక్కువ మోతాదులో ఎవరైనా బిజినెస్ ఫీల్డ్ ఎక్కువగా చేసేటోళ్ళు, అంటే రీసెల్లర్లు ఉన్నా కానీ, లేకుంటే ఎక్కువగా ఫీల్డ్ చాలా ప్రొడక్ట్స్ వెళ్తున్నాయి సార్ నాకు ప్రతి నెల ఒక 10,000 నుంచి 15,000 దాకా నేను రీపర్చేజ్ చేస్తాను, అంటే రీటైల్ చేస్తా ఉన్నాను అనుకున్న వారికి సో ఇక్కడ చూడండి వండర్ఫుల్ ఆఫర్ ఇది. 11,000 రూపాయలు బిల్ చేసినట్లయితే మనకి వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ 200 గ్రామ్ జార్ టైప్ అండి. సో ఇంతకుముందు మన ప్యాకెట్స్ వస్తుంది కదా, ఇది చూడండి మంచి వండర్ఫుల్ జార్ ఉంటుంది. సో మనకి ప్రోటీన్ పౌడర్ అనేది 200 గ్రామ్స్ ప్రోటీన్ పౌడర్ మనకి కేవలం ₹1 వస్తుంది. సో ఈ పిన్ కోడ్ ఉంది ఇక్కడ, పిక్ కోడ్ 21041A. సో ఈ కోడ్ మనది మనం అడిగి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోడ్ అనేది కొడతారు, దాన్ని గమనించండి. సో అవైలబుల్ స్టాక్ చూసుకొని తీసుకోండి. సో ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది మనకి 18వ తారీఖు వరకు ఉంటుందండి. ఓకేనా? 11,000 బిల్ చేస్తే మనకి ఇది ₹1 వస్తుంది ప్రోటీన్ పౌడర్ అనేది, రైట్? ఇది రీపర్చేజ్. సో ఇంకొకటి మనకి మనం చూస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేది అసలైనది. ఒక్క నిమిషం. ఇంకొకటి 100 PV ఎవరైతే చేస్తారో చూడండి, 100 PV కన్సిస్టెన్సీ ఆల్రెడీ కన్సిస్టెన్సీలో ఉన్న వాళ్ళు, లేదంటే ఈ నెల నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి 100 PV CNC అనేది 14వ తారీఖు వరకు క్లోజ్ అవుతుంది కదా. సో ఆ తర్వాత 15 నుంచి మనకి సెల్ఫ్ PV ఏదైతే మనం అవసరం ఉన్నాయి తీసుకోవాలనుకుంటామో, లేదంటే బిజినెస్ ఫీల్డ్ కోసం, లేకుంటే మనం
ఫీల్డ్ వర్క్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ప్రోడక్ట్ కావాలి, మన దగ్గర ప్రోడక్ట్లు ఉంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ సిఎన్సిలో ఉండి ఉన్న వాళ్ళకి, అంటే 100 PV సిఎన్సిలో ఉన్న వాళ్ళకి ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్, వండర్ఫుల్ ఆఫర్. 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ గెట్ బిగ్గర్. అంటే చూడండి, ఆల్రెడీ మనం 100 PV సిఎన్సిలో ఉన్నాం, 14 వరకు కంప్లీట్ చేసాం సిఎన్సి అనేది. సో తర్వాత 15 తర్వాత మన యొక్క సెల్ఫ్ ఏదైతే ఐడి ఉందో మన ఐడి మీద ఎక్స్ట్రాగా మనం ఏమైనా తీసుకుంటే, చూడండి 15 నుంచి 27 వరకు మనం ఎక్స్ట్రాగా ఏదైనా తీసుకుంటే మినిమం ఒక 20 PV అనేది ఎక్స్ట్రా చేసుకోవాలి ప్రతి నెల కూడా. సో 20 PV ఎక్స్ట్రా చేసుకొని కంటిన్యూగా మనం ఒక 4 నెలలు చేసినట్లయితే ఒక్కొక్క PV మీద మనకి 4 రూపాయలు ఇస్తుందండి. అంటే మినిమం ఒక 20 PV చేసుకుంటే 20 × 4 అంటే 4 80 రూపాయలు. అంటే 4 నెలలకి 4 × 32 320 రూపాయలు వస్తుంది. ఓన్లీ 20 PVలు మనం ఎక్స్ట్రాగా చేసుకుంటే 15 తర్వాత 27 లోపు, అంటే 15 నుంచి 27 లోపు మనం ఈ యొక్క ఏదైతే మన 100 PV సిఎన్సి కంప్లీట్ అయినాక మనం ఏదైనా పర్చేజ్ చేసి మినిమం ఒక 20 PV అనేది పర్చేజ్ చేసుకుంటే మాక్సిమం చేసుకోవచ్చు. మాక్సిమం 100 200 అట్లా చేసుకోవచ్చు. 150 మాక్సిమం మాక్సిమం 400 PVs వరకు చేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ ఇచ్చారు మనకి కింద కండిషన్స్ లో ఉంటది మనకి, సబ్జెక్ట్ టు ఏ maximum of additional 400 PV per CNC done during 15th to 27th only for 4 months. సో మనకి అడిషనల్ గా 4 అంటే 20 PV మొదలుకొని 400 PV దాకా చేసుకోవచ్చు. 400 PV అంటే దాదాపు మనకి 400 × 4 1600 రూపాయలు వస్తాయండి. సో 1600 × 4 నెలలు కంటిన్యూ చేసుకుంటే 1664 6400 రూపాయలు మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో వండర్ఫుల్ అండి, ఇది చాలా వండర్ఫుల్ ఆఫరు. సో అందరూ యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి ఒక వండర్ఫుల్ మంచి ఈ రోజు ఇచ్చినటువంటి మనకి బెనిఫిట్ ఆఫర్ ఇక్కడ చూడండి, మనకి డబల్ PV ఆఫర్. సో లాస్ట్ మంత్ వరకు ఉంది కదా మనకి డబల్ PV ఆఫర్. సో ఇక్కడ మనకి కొత్తగా మనకి కొత్తగా టీమ్ ని బిల్డ్ చేసుకోవడానికి, కొత్త వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి, కొత్త వారిని ఫాస్ట్ స్టార్ట్ 8% లో తీసుకురావడానికి, ప్లస్ ఒక మంచి టీమ్ ని తయారు చేసుకోవడానికి ఈ యొక్క మంచి అవకాశం ఇది. సో అదేవిధంగా మన యొక్క టీం ఏదైతే ఉందో ఆ కొత్త వారికి ప్లస్ పాత వారికి అందరికీ టీమ్ ని స్ట్రాంగ్ గా చేసుకోవడానికి మనకి వండర్ఫుల్ ఆఫర్ అనేది మన కంపెనీ ఈ నెల స్టార్టింగ్ లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి వచ్చేసినటువంటి ఆఫర్ ఏంటంటే, ఇక్కడ చూస్తే మనకి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ప్లస్ వెస్లిమ్ రేంజ్ అండ్ ఆయుష్యాంత్. సో మనం లాస్ట్ మంత్ లో ఏదైతే ఉందో డబుల్ PV ఆఫర్ ఏదైతే ఉందో, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా సప్లిమెంట్స్, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ మళ్ళీ మనకి డబుల్ ధమాకా రూపంలో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కండిషన్స్ ఏంటంటే ఒకసారి తెలుసుకుందాం. ఇందులో మనకి అన్ని రకాల సప్లిమెంట్స్ ఉన్నాయండి. సో అలోవెరా, ఆమ్లా, కాల్షియం, కోఎంజైమ్, క్యూటెన్, కొలాజిన్, కొలెస్ట్రామ్, క్రాన్బెర్రీ, కర్క్యూమిన్ ప్లస్ ఇంకా డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఇంతకుముందే మేడం గారు చెప్పారు, సంధ్య మేడం గారు. ఎక్సలెంట్ వండర్ఫుల్ ప్రొడక్ట్, నేను కూడా వాడాను, మస్తు రిజల్ట్ ఉంటుందండి. సో ఒంట్లో వేడి మొత్తం నాలో ఉన్నటువంటి వేడి మొత్తం తీసేసింది, నేను వాడాను, ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ తీసుకునే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా ఫైబర్, ఐ సపోర్ట్, ఫ్లాక్స్ ఆయిల్, ఫోలిక్ అండ్ ఐరన్, గ్యానోడర్మా, గ్లూకో హెల్త్, ఇంకా గ్లూకోజమైన్, ఇంకా హెయిర్ అండ్ స్కిన్ నెయిల్ క్యాప్సిల్, ప్రైమ్ క్రిల్ ఆయిల్, ఎలార్జినైన్, ఇంకా మెలటోనిన్ స్ప్రే, ఇంకా నీమ్ నోని, కాంబియాటిక్స్, సిబక్త్రాన్, ఇంకా ప్రోటీన్ పౌడర్ లో మనకి చిన్న వాళ్ళవి పెద్ద వాళ్ళవి ఉన్నాయండి. సో అదేవిధంగా శతవారి మ్యాక్స్, ఇంకా స్పిరులినా, సో స్పిరులినా, హార్మోను, మల్టీవిటమిన్ క్యాప్సిల్, ఇంకా HMD అబ్జర్విట్ సబ్లింగ్వల్ స్ప్రేస్ ఉన్నాయి. అంటే స్ప్రేస్ విటమిన్ C, విటమిన్ D, ఈ విధంగా విటమిన్ B12. సో విటమిన్స్ సంబంధించి స్ప్రేస్ ప్లస్ ఇంకా ఎనర్జీ బూస్టర్స్, ఇంకా ఇందాక చెప్పారు కదా ఎనర్జీ బూస్టర్స్ గురించి. సో ఎనర్జీ బూస్టర్స్ ఉంది, డ్రాప్స్ పంచతులసి ఉంది, ఇంకా కాన్సన్ట్రేట్ మిలన్, CMD అండి, వండర్ఫుల్ CMD ప్రొడక్ట్ ఉంది, ఇంకా న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ ఉంది. ప్రోటీన్ పౌడర్ మనకి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, ఇంకా వెనిలా ఫ్లేవర్ ఉంటుంది. సో ఇంకా మనకు చూస్తే ఇక్కడ
వెయిట్ లాస్ గురించి అండి, వెయిట్ లాస్ కిట్ కూడా మనకి డబుల్ పివి ధమాకాలో ఉంది. సో అదేంటంటే వెస్లిమ్ టీ, వెస్లిమ్ షేక్. వెస్లిమ్ షేక్ లో కూడా మనకి చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి మనకి వెస్లింగ్ క్యాప్సిల్ ఉంది, కుల్ఫీ ఫ్లేవర్ ఉంది, రోజ్ కీర్ ఫ్లేవర్ ఉంది, వెనిలా ఫ్లేవర్ ఉంది. సో షేక్ లో మనకి 3 రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. 4 అండి, మ్యాంగో ఫ్లేవర్ కూడా ఉంది, ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్, రోజ్ కీర్ ఫ్లేవర్, ఇంకా కుల్ఫీ ఫ్లేవర్. సో షేక్ అనేది చాలా 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 సూపర్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. వెయిట్ లాస్ కి సంబంధించినటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనకి డబుల్ ధమాక్ ఆఫర్ లో ఉన్నాయి. సో అదేవిధంగా ఆయుష్యాంత్ లో సంబంధించి గ్లూకో హెల్త్, ఇంకా కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్, ప్రోకార్డ్, ప్రోస్టేట్ కేర్, రెస్పో కేర్, టాక్స్ క్లీన్, వైటల్ కాంప్లెక్స్. సో ఇవన్నీ కూడా మనకి డబుల్ ధమాక్ ఆఫర్ లో ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ఎట్లా అంటే ఈ ఆఫర్ మనకి ఎలా వర్తిస్తుంది అంటే చూడండి, బై ఎనీ డూ ఏ సెల్ఫ్ పర్చేజ్ వర్త్ 100 PV అప్ టు 199 PV. అంటే ఇక్కడ చూడండి డబుల్ ధమాక్ ఆఫర్ వ్యాలిడ్ వచ్చేసి మనకి 2వ తారీఖు, అంటే ఈ రోజు నుంచి మొదలుకొని మనకి చూడండి 1st తారీఖు నుంచి ఇచ్చిండు. మనకి ఫస్ట్ రోజు నుంచి ఈ యొక్క ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. డబుల్ ధమాకా ఆఫర్ అండి, మామూలు ధమాకా కాదు, డబుల్ ధమాకా. 27 వరకు ఉంటుంది ఈ ధమాకా అనేది. సో ఇది చూస్తే మనకి బై వేస్టేజ్ ప్రొడక్ట్స్, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్. చూడండి ఇది ఒక్కటి గమనించండి, మనం ఎవరైతే ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ అంటే ఇంతవరకు ఎవరు పర్చేజ్ చేయనటువంటి ఐడీస్ ఏవైతే ఉన్నాయో, అంటే లాస్ట్ మంత్ ఐడి వేసి ఉంటాం, అవి ఇంతవరకు పర్చేజ్ చేయలేదు, అది ఫ్రెష్గా ఉంది ఐడి, ఇంతవరకు ఏమి పర్చేజ్ చేయలేదు ఐడి మీద అనుకుంటే వారికి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ అంటే దీన్ని అంటారు, అంటే ఇంతవరకు మనం పర్చేజ్ చేయకపోతే దాన్ని ఫస్ట్ పర్చేజ్ కిందకి వస్తుంది. ఫస్ట్ ఆఫ్టర్ జాయినింగ్ అంటే జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఇన్వాయిస్ ఏదైతే ఉందో దాని ద్వారా మనకి ఈ యొక్క ఆఫర్ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డబుల్ ధమాక్ ఆఫర్ అండి. చూడండి ఎలా ఉంటుంది ఈ ఆఫర్ అనేది చూద్దాం. సో చూడండి ఇక్కడ మనం 100 PV చేసాం అనుకుందాం, 100 to 199 PV అంటే 100 PVల నుంచి 199 PVల వరకు మనం ఆ యొక్క న్యూ ఐడి మీద మనం తీసుకున్నట్లయితే మనకి 50% ఎక్స్ట్రా PV వస్తుందండి. సో దాదాపు ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే ఒక 100 PV తీసుకుందాం అనుకో, 100 PV తీసుకుంటే న్యూ ఐడి మీద మనకి ఎక్స్ట్రాగా ఇంకొక 50 PV అనేది యాడ్ అవుతుందండి. ఇది ఫ్రీ బోనస్ అండి, ఫ్రీ బోనస్. ఈ ఫ్రీ ప్రొడక్ట్ ఈ వచ్చేటువంటి డబుల్ ఏదైతే 50% ఎక్స్ట్రా PV ఉందో మన లెవెల్స్ ని అచీవ్ అవడానికి, ఏదైతే 5% ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 5% లోకి జాయిన్ అవుతారు. సో అదే వాళ్ళందరికీ ఈ యొక్క డబుల్ PV ఆఫర్ అనేది వర్తించినట్లయితే వాళ్ళు 5%కి వెళ్ళొచ్చు, 12కి వెళ్ళొచ్చు, 8కి వెళ్ళొచ్చు, తర్వాత 16కి వెళ్ళొచ్చు, లేదంటే ఒకే నెలలో డైరెక్ట్ అయ్యే అవకాశం. అంటే ఈ రోజు చూడండి మనకి మే 1 రోజు మనకి ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి మొదలుకొని మంత్ ఎండింగ్ వరకు అంటే 1st తారీఖు వరకు, జూన్ 1 వరకు మనకి ఆఫర్ అనేది మే 27th వరకు ఉంటుంది ఈ ఆఫర్ అనేది. సో 27th వరకు అంటే ఈ రోజు మొదలుకొని 27వ తారీఖు వరకు మనం ఏదైతే కొత్త ఐడి మీద ఒక 100 PV నుంచి 200 PV అంటే 199 PVల వరకు మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో పర్చేజ్ చేసిన దాంట్లో 50% అనేది ఎక్స్ట్రాగా మనకి రావడం జరుగుతుంది. 100 PV తీసుకుంటే ఇంకొక ఎక్స్ట్రా 50 యాడ్ అయ్యి 150 రూపాయలు 150 PVs అనేవి యాడ్ అవుతుంది. సో అదే విధంగా ఒక 150 PVలు మనం చేసినట్లయితే 150లో సగం ఎంత 75. సో 75 PVలు మనకి ఇంకా ఎక్స్ట్రాగా అంటే 225 PVలు అవుతాయి. సో 100 PVలు తీసుకుంటే 150 PVలు మన అకౌంట్ లో యాడ్ అవుతాయి. సో ఇది కాకుండానే ఇంకా మనకి వండర్ఫుల్ అండి. సో జస్ట్ 100 నుంచి 190 PV కాకుండా మనం 200 PVల నుంచి ఎక్స్ట్రాగా చేసినట్లయితే చూడండి ఇది వండర్ఫుల్ అండి. ఇంకా 200 PVల కంటే మనం ఎక్కువ చేసినట్టయితే ఇందాక మనకి 50 వచ్చింది కదా, ఏదైతే 200 కంటే లోపు మనం తీసుకుంటే సగం PV ఇస్తున్నాడు ఎక్స్ట్రా. కానీ ఇక్కడ చూస్తే మనకి 200 PVలు తీసుకుంటే మనకి 400 PVలు డబుల్ అవుతాయి. దీన్నే డబుల్ ధమాక్ అంటారు. సో ఏదైతే డబుల్ PV అంటారు కదా, సో దీన్నే మనకి డబుల్ ధమాకాగా మనకి ఇవ్వడం జరిగింది. సో 200 PVలు మనం కొత్త ఐడి మీద పర్చేజ్ చేసినట్లయితే 400 PVలు మన అకౌంట్ లో యాడ్ అవుతాయండి. అంటే డబుల్ అన్నమాట, మన యొక్క PVs అనేవి డబుల్ అవుతాయి. సో ఇది గమనించాలి. 200 PVల కంటే తక్కువ ఉంటే మనకి కేవలం 50% PVసే ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. ఇక్కడ చూస్తే మనకి 200 PVలు మనం ఎక్స్ట్రాగా 200 నుంచి 400 PVల దాకా మనం చేసినట్లయితే 200 చేస్తే 400 వస్తాయి, 300 చేస్తే 600 వస్తాయి, 400 చేస్తే 800 అవుతాయి, 800 వస్తాయండి. సో ఇది వండర్ఫుల్ అండి. సో వండర్ఫుల్ డబుల్ ధమాక్ ఆఫర్ ఇది. ఖచ్చితంగా కొత్తగా టీమ్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం.
వారి యొక్క ప్రోత్సాహంగా వారు ఇందులో నిలబడటానికి, మంచిగా టీం బిల్డ్ చేసుకోవడానికి, అదేవిధంగా మన టీం ఏదైతే డౌన్ లో ఉంటుందో ఆ యొక్క డల్ అయిన టీంలో ఈ కొత్త వారిని జాయిన్ చేసినట్టయితే ఆ టీం కూడా కొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళం అయితే మంచిగా ఆ యొక్క టీం అనేది గ్రోత్ అవుతుంది, వండర్ఫుల్ గా బిజినెస్ అవుతుంది. సో ఇదండి టుడే ఈ మంత్ ఈ రోజు స్టార్ట్ అయినటువంటి యొక్క ఆఫర్స్, వండర్ఫుల్ ఆఫర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో క్లియర్ కదా అన్ని కూడా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అందరి అడగండి. డౌట్స్ ఉన్నవారు హ్యాండ్ రైజ్ చేసి అడగవచ్చు. గురువు గారు, గురూజీ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఎస్, గురూజీ అడ్మిట్ ఇచ్చేసారు. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ వస్తుందా సార్? యా, క్లియర్ సార్, క్లియర్. క్లియర్. ఓకే, థ్యాంక్ యూ, సూపర్, ఎక్సలెంట్. ఏంటంటే ఆఫర్స్ కూడా మంచి ఆఫర్స్ ఇచ్చిందండి. ఎందుకంటే సమ్మర్ కదా, బయటకు వెళ్ళలేకపోతురు అని చెప్పేసి బాగా ఎండ కూడా ఈసారి ప్రతాపం చూపిస్తుంది మన మీద. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. ఏదున్నా ఎండకు తిరగకండి. ఏంటంటే 11 వరకే చూసుకోండి. మధ్యాహ్నం 1 or 2, 3 hours, మళ్ళీ 3, 4 దాకా బయటకు వెళ్ళకండి. 4 o'clock కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. ఓకేనా? అందుకే మనకు కంపెనీ కూడా మంచి ఆఫర్లు ఇచ్చింది. ఆఫర్లు యూటిలైజ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి, న్యూ జాయినర్స్ కి ఎవరికైనా కూడా 100+ ఇప్పిస్తే, 100 నుండి 200 ఇప్పిస్తే 50%, 200 to 400 ఇప్పిస్తే 100కు 100%. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ 50% చెప్దాం. ఒక 130 పీవీలు అయింది అనుకోండి, అందులో 50% అంటే 130లో సగం ఎంత? 65. అంటే ఈ 130 వస్తాయి ప్లస్ ఇంకొక 65 పీవీలు ఎక్స్ట్రా వస్తాయి, అంటే 195 వస్తాయి. ఇది 50% ఆఫర్, అంటే 200 లోపు. అది ఇచ్చినందుకే 198 ఏదో తీసుకుంటు క్యాలిక్యులేషన్, అట్లా 50% కవర్ అవుతుంది. ప్లస్ రెండోది ఏంటంటే 200 పైబడి ఇప్పిస్తే, 200 నుండి 400 ఇప్పిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 300 ఇప్పించారు అనుకోండి, 300 పీవీలు, ఇది న్యూ ఐడి 300 పీవీలు తీసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దానికి 100+ అంటే 100% కవర్ అవుతుంది. అంటే 300కు ప్లస్ 300 పీవీలు, 100% అంటే ఎన్ని పీవీలు కొంటే అన్ని పీవీలు, 200 పైబడి కొన్న వాళ్ళకి. అందుకే 300 కొన్న వాళ్ళకి 600 పీవీలు వస్తుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఇది మీరు ఊహిస్తే చాలా బాగుంటుంది. ప్లస్ ఇన్క్రెడిబుల్ ఇండియా కూడా పోయిన నెల అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి యూజ్ అవుతుంది. ఇన్క్రెడిబుల్ ఇండియా కూడా ఇచ్చిండు. దానికి 4 ప్లేసులు ట్రిప్ కూడా ఇచ్చిండు. గోవా ట్రిప్ ఇచ్చిండు, మనకు సౌత్ లో గోవా ఇచ్చిండు. దాంట్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇలా సాయంత్రం మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకొని దాన్ని కూడా మీ డౌట్ ఏదైనా ఉంటే క్లారిటీ ఇద్దాం. ఓకేనా? ఏంటంటే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. పొద్దున్న ఛాంపియన్ గ్రూప్ లో పెట్టినాం. మనం ఒక తప్పు చేస్తే ఆ భగవంతుడు 2వ అవకాశం కూడా ఇస్తున్నాడు. మనం ఏదన్నా తప్పు చేసినా కానీ బాగుపడండి రా బాబు అనే 2వ అవకాశం ఇస్తున్నాడు. చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి 2వ అవకాశం రావడం చాలా అరుదు. అది ఖచ్చితంగా దేవునికి తోడున్నాను అని చెప్పేసి సంకేతం. ఇది కూడా అంతే. పోయిన నెల మనం ఏదైతే బ్రాంజ్ అయిదాం అనుకున్నామో, సిల్వర్ అయిదాం అనుకున్నామో, గోల్డ్ అయిదాం అనుకున్నామో, కాలేకపోయిన వాళ్ళకు ఇది మంచి అవకాశం అన్నట్టు. భగవంతుడు మళ్ళీ మనకు మంచి అవకాశం ఇచ్చిండు. అందుకే దయచేసి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు సక్సెస్ అవుతున్నాడు. ఏ మస్తుగా వస్తాయిలే, మళ్ళీ వస్తాయిలే అనుకుంటే రాకుండా ఉంటది. అందుకే పోయినసారి ఎదురు చూసారు స్టార్టింగ్ లో, సార్ డబుల్ పీ ఆఫర్ వస్తుందా అని. కానీ ఇవాళ వచ్చింది కదా. పోయిన నెల ఏం చేశారు అనేది అనవసరం. ఈ రోజుకెళ్ళైనా ఇప్పటికెళ్ళైనా, ఈ రోజుకెళ్ళే రేపు 10 గంటలకు, ఈ రోజు 10 గంటలకు బిల్ అవుతుంది కాబట్టి మీరు కొత్త ఐడీలు ఉంటే అది చేయండి. ఫస్ట్ స్టెప్ మీరు సిఎన్సి చేయండి. ఎవరైతే ఛాంపియన్ అనుకుంటున్నారో, నేను ఛాంపియన్ని, నా జీవితాన్ని నేను గెలుస్తాను అనుకుంటున్నారో, ఫస్ట్ స్టెప్ చేయడమే ఈరోజు సిఎన్సి. మీరు సిఎన్సి చేసి మీ కింద డౌన్లైన్స్ కూడా చేయమని చెప్పొచ్చు. మీరు సిఎన్సి చేసి మీరు గ్రూప్ లో పెట్టుకుంటే, మీ గ్రూపులు ఉన్నాయి, అందరికి గ్రూపులు ఉన్నాయి కదా, ఛాంపియన్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా అందులో పెట్టుకుంటే, అరే మా అప్లైనర్ కానీ మా మెంటర్ కానీ, అరే మనకు అప్పుడే సిఎన్సి చేసిండు, మనం కూడా చేయాలనే ఆలోచన వస్తుంది. అప్పుడే నీ కింద కూడా నిన్న సిఎన్సి గురించి చెప్పుకున్నాం. అందుకే సిఎన్సి ఫస్ట్ సీక్రెట్, సక్సెస్ కి సీక్రెట్ సిఎన్సి చేయండి. అలాగే కొత్త వాళ్ళు పోయిన నెల కూడా కొత్త ఐడీలు వేసిన వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకి ఈ నెల 100 పాయింట్లు ఇప్పియండి, వాళ్ళని కూడా సిఎన్సీలో పెట్టియండి. వాళ్ళని కూడా సిఎన్సీలో పెట్టిస్తే వాళ్ళకు 100కు ఇంకొక 50 పాయింట్లు అదనంగా వస్తాయి. అంటే నీకు 150 పాయింట్లు అయితే 200 వాళ్ళు క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు అయితే 200 ప్లస్ ఇప్పియండి. ఏదో ఒకటి వాళ్ళకు అవసరాన్ని బట్టి ఇప్పియండి, అంతగానో అడ్డగోలుగా ఇప్పియద్దు. 200 పాయింట్లు ప్లస్ ఇప్పిస్తే 100% కవర్ అవుతుంది. చూడండి, సిఎన్సీ 14 తారీఖు వరకే నువ్వైతే ఏం కావాలనుకున్నావో నీ అచీవ్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు చాలా వరకు మనకు ఒక ఫార్ములా ఉంటుంది, RRR ఫార్ములా అని. ఇవాళ మనకు ఈ రీటైల్ బిజినెస్ మీద ఈ డబల్ పీవీ ఇచ్చి మనకు ఎక్స్ట్రా పీవీ ఇచ్చింది కాబట్టి మనం కూడా చేసుకోవచ్చు. RRR ఫార్ములా ఎంత 609 ఒక 5 minutes. ఏంటంటే వెస్టేలో సక్సెస్ కావాలంటే RRR ఫార్ములా ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి రీపర్చేస్. ఫస్ట్ చెప్పింది కదా సార్, రీపర్చేస్ స్కీమ్ చెప్పిండు 18 తారీఖు వరకు. ఇదివరకు 14 తారీఖు వరకే మనకు సిఎన్సీలో ఉంటే 10% ప్రోడక్ట్ 14 వరకే వచ్చేది, తర్వాత రాకపోయేది. ఇప్పుడు ఏం చేసిండు, ఇంకొక 4 రోజులు పెంచిండు, 18 వరకు రీపర్చేస్ చేసుకుంటే. చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్లన్నీ 10% ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఇచ్చిండు మనకి. ఇదివరకు సిఎన్సీ అయిపోతే మళ్ళీ కొంటే మనకు అది మైనస్ అయ్యేది. ఇప్పుడు రీపర్చేస్ లో ఉంది కాబట్టి మనం ఫస్ట్ సిఎన్సీ తీసుకోండి, అందులో 1000, 1500, 2000 బయట రీటైల్ మనకు వస్తుంది, అది కూడా పాయింట్. మళ్ళీ నువ్వు కొనుక్కోవచ్చు అన్నట్టు, అందుకే రీపర్చేజ్ అన్నట్టు. నీకు 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, మళ్ళీ ఇన్కమ్ మనకు సిఎన్సీలా ఎక్స్ట్రా పీవీ కూడా వస్తుంది, మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఎలా చెప్పిండు అది కూడా చెప్పిండు. 27 వరకు చేసిన వాళ్ళకి, 18 నుండి 27 వరకు చేసిన వాళ్ళకి కూడా సిఎన్సీకి పాయింట్లు ఎక్స్ట్రా పీవీలకి పాయింట్స్ ఇస్తుండ్రు. చూడు, ఇది డబల్ ధమాక్ అవుతుంది. రెండోది రిక్రూట్మెంట్. ఫస్ట్ రీపర్చేజ్, రెండోది రిక్రూట్మెంట్. అందుకే నువ్వు నెలలో మినిమం గా రోజు 3 కలవండి, ఒక్క ఐడియా ఇవ్వండి, రిక్రూట్మెంట్ చేయండి. ఎవ్రీ డే 3 కలవండి, ఒక్క ఐడియా ఇవ్వండి, వాళ్ళని సిఎన్సీలో పెట్టండి. ఇది రిక్రూట్మెంట్. మూడోది రీటైల్ బిజినెస్. వెస్టీజ్ అంటే ఒక 20% రీటైల్ బిజినెస్. మొత్తం నేను అమ్ముతా అనేది కాదు, రీటైల్ అంటే అమ్మడం కాదు, కాకపోతే 10 to 20% రీటైల్ బిజినెస్. ఈ రీటైల్ బిజినెస్ లో ఉంది అంతా. కొత్త వాళ్ళకి ఒక బ్రాంజ్, ఒక సిల్వర్, ఒక గోల్డ్, ఒక స్టార్ వరకు. ఇక స్టార్ తర్వాత నువ్వు రీటైల్ బిజినెస్ చేయలేవు. నేను స్టార్టింగ్ లో చాలా మనకు అగ్రికల్చర్ సీజన్ వస్తే రోజు 20 కాటన్లు గ్రాన్యువల్స్, 20 కాటన్ల గ్రాన్యువల్స్ అమ్మేది. మీరు మిర్యాలు కూడా డిఎల్సీలో అడుగురి ఎన్ని కాటన్లు మోసేది రోజు. ఆలియా పోతే ఆలియాలు అడగండి, కనగలికి వస్తే కనగలు, ఇప్పుడు అంటే కొత్త వాళ్ళకి తెలియదు, వాళ్ళని అడగండి, పాత వాళ్ళు కనబడితే. మనకు నల్గొండ డిఎల్సీ సుంతా మేడాన్ని అడగండి. ఏంటంటే రోజు 15-20 కాటన్లు ఇండికా కార్లు వేసుకొని రీటైల్ బిజినెస్ చేసిన నేను స్టార్టింగ్ లో. ఇక తర్వాత ఈ రోజు మనం చేయడానికి లేదు, వీల్లేదు, మనకి జూమ్లు, మీటింగ్స్ ఇవే సరిపోతుంది. ఈరోజు రీటైల్ బిజినెస్ చేసే పరిస్థితి లేదు. కానీ అవకాశం దొరికితే ఎవరైనా సప్లిమెంట్స్ ఇవ్వమన్నా, ఇంకోటి తెచ్చి ఇవ్వమన్నా ఖచ్చితంగా పంపిస్తా. ఏంటంటే అది రీటైల్ బిజినెస్, పోగొట్టుకోలేము కదా. అందుకే రీటైల్ మూడోది వచ్చేసి RRR లో రీటైల్ బిజినెస్. నువ్వు అందుకే సిఎన్సీలో తీసుకొని 2 తారీఖే సిఎన్సీ చేసి ఈ 10 రోజులలో నువ్వు ఎన్నిసార్లు అయినా 400 పీవీలు అమ్ముకోవచ్చు నువ్వు. ఇది కొత్త వాళ్ళు కాబట్టి, మీకు ఆ టైం ఉంది కాబట్టి. అందుకే రీటైల్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 14 వరకు 4 సిఎన్సీలు చేయొచ్చు, 400 పీవీలు చేయొచ్చు. చూడు, చేసినప్పుడల్లా 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది ఎనీ టైం. 14 వరకు నువ్వు ఎప్పుడు తీసుకున్నా నీకు 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. తర్వాత 14 నుండి 18 వరకు రీపర్చేజ్ బిజినెస్ వస్తుంది, మళ్ళీ అందులో 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. మళ్ళీ 18 నుండి 27 ఎక్స్ట్రా సిఎన్సీ, 100 సిఎన్సీ అయిపోయిన తర్వాత ఆ పీవీలకి 4 రూపీస్ ప్రకారం ఇస్తుండే. ఇలా సార్ చెప్పిండు కదా, 16 64 64 ఇంటి ఏదో చెప్పిండు. అట్లా మళ్ళీ 18 నుండి 27 దాకా నువ్వు రీటైల్ బిజినెస్ చేసి కూడా నువ్వు ఒక 2000 పాయింట్లు సంపాదించవచ్చు, నీకు చేతనైతే, నువ్వు డిసైడ్ అయితే. అందుకే ఈ RRR ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఈ RRR ఫార్ములాని ఇప్పుడు ఎక్స్ట్రా మనకు ఇచ్చిన బెనిఫిట్ లో ఈజీగా వాడుకోవచ్చు. అందుకే ఈ రోజే స్టార్ట్ మిత్రులారా, ఈ రోజే యుద్ధం మొదలైంది. అందుకే సిఎన్సి ఎంతమంది చేస్తారు, ఛాంపియన్స్ అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ రోజు సిఎన్సి చేయండి. మాది మీ ఇష్టం, అది ఎవరు రమేష్ సార్ కొరకో, భిక్షం సార్ కొరకో, రామారావు సార్ కొరకో కాదు, మీ కొరకు మీరు సిఎన్సి చేయండి. ఫస్ట్ స్టెప్ ఇది. మీరు ఫస్ట్ స్టెప్ చేస్తేనే సెకండ్ స్టెప్ ఏం చేయాలనేది తెలుస్తుంది. అందుకే ఇలా 2 తారీఖు ఎస్ సార్ నేను సిఎన్సి చేస్తా, నేను మా గ్రూప్లలో పెడతా అనేటోళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ నేనే చేస్తున్నా, నా హ్యాండ్ రైజ్ నేనే ఫస్ట్ చేస్తున్నా. ఏంటంటే ఎవ్రీ సెకండ్ రోజు నాది అవుతుంది ఖచ్చితంగా.
అందుకే మీరు లీడర్ అంటే మీరు నా జీవితాన్ని నేను గెలుస్తా అనుకుంటే ఈ రోజు నేను సిఎన్సి చేస్తా సార్, మీకు గ్రూప్ లో పెడతా సార్ అని మాట ఇచ్చేటోలే. అందరిని అడగమీది, అందరిని అడిగేది కూడా కాదు. ఏంటంటే ఒక లీడర్ అంటే ఎవరికి వాడు తయారు కావాలి, ఎవరి శిల్పాన్ని వాడు చెక్కుకోవాలి. అంతేగాని ఎవరు వస్తారు చెక్కుతారు, ఎవరు వస్తారు చెక్కుతారు అంటే ఎవడు రాడు నీ శిల్పాన్ని చెక్కడు. ఇది mywestage.com నేర్చుకోవడానికి ఉన్నాం, నేర్పించడానికి ఉన్నాం అంతే. ఇలా మంచి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు, మంచి నాలెడ్జ్ ఇచ్చిండు నిరంజన్ ఇమ్యూనిటీ బూస్టర్ గురించి. ఇమ్యూనిటీ గురించి అంతకుముందు పట్టించుకున్నాడు కూడా లేడు, కానీ కరోనా వచ్చిన తర్వాత పట్టించుకుంటున్నారు. ప్రతి ఒక్కడు పట్టించుకుంటుండు హెల్త్ మీద. అందుకే ఏదైనా నాది అని చేసుకోవడానికి గొప్పతనం. ఫుడ్ ప్యాచ్ గురించి మేడం చెప్పింది ఎక్సలెంట్, ప్రతి ఒక్కరు తీసుకోండి, ఫుడ్ ప్యాచ్ చేసుకోండి. ఇన్నాళ్ళు ఏదో చెత్త చెదారం అన్నం మశానం తిన్నాం, అంతా కల్తీలు తిన్నాం. మీరు వేసుకొని చూడండి, మీ బాడీ అంతా రిలాక్స్ ఉంటుంది. ఏమన్నా పెయిన్స్ ఉన్నా పోతాయి, కాళ్ళ నరాలు లావు ఉన్నా పోతుంది, అలా ఏమైనా బ్లడ్ ఉన్నా పోతుంది, బాడీ అంతా ఈజీ అనిపిస్తుంది. కానీ అది వేసుకున్నప్పుడు కాస్త వాటర్ తాగండి. ఫుడ్ ప్యాచ్ ప్రతి ఒక్కరు తీసుకోండి. 40 పీవీలు ఉన్నాయి మంచిగా, 1200, 34 పేరు, 34, 36, 40 పీవీలు ఉన్నాయి. హ్యాపీ ఓ సిఎన్సీలో తీసుకోండి. మనకు వేసుకుంటే మీకు తెలుస్తుంది, పక్కలో కూడా మనం ఇవ్వచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్లు, ఆమ్లా, అలవీరా. రీటైల్ బిజినెస్ చేసుకోండి, కొత్త వాళ్ళు రీటైల్ బిజినెస్ చేసుకోండి. అందుకే లీడర్ నేను ఛాంపియన్ అన్నోళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి, సిఎన్సీ చేస్తా సార్ ఇవ్వాలని. అందరినీ బతలాడేది కాదు ఇది. ఎవరైనా లీడర్ అనుకుంటారో వాళ్ళనే ఫాలో అప్ చేస్తాం. లీడర్ కానోళ్ళతో అవసరం లేదు కదా. మేము నిద్రపోతాం అంటే నిద్రపోయేటోళ్ళని ఎవరేం చేయలేరు. అందరం వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం చేసేటప్పుడు 2 ఎడ్లు ఉంటాయి, అరక దుంతారు అంటారు కదా, గుంటక కడతారు, అరక కడతారు. ఏదైతే పోయేది ఉందో దాన్నే ఇంకెక్కువ ఫాస్ట్గా చేపిస్తారు. పోనేది ఉంటే దీని గొయ్య పెట్ట, ఇది పోదురా నాయన అని చెప్పేసి అమ్మేస్తారు మార్కెట్లో. వాడే చెప్తాడు, ఇది పోదురా బాబు, ఎంతో అంత కషాయకి అమ్మేస్తారు అంటే వాడు తింటోనికి. అంటే చూడండి వాల్యూస్ యాడ్ ఉన్నాయి అనేది. పనిచేసేటోడు సక్సెస్ అయ్యేటోడు అంటే ఎవరైనా హుషారుగా వెళ్ళిపోతున్నారు. అందుకే దయచేసి అర్థం చేసుకోరు లీడర్స్. చాలా మంది లీడర్స్ ఫోన్లు పక్కకు పెట్టిరా ఏందో చెప్తే ఇంటలేరా. నిరంజన్ సబ్జెక్ట్ చెప్పినావు కానీ ఇప్పుడు ఇంటలే, ఫీడ్బ్యాక్ ఇంటలేవు అన్నట్టు. రాజ్ కుమార్ చూడండి, సీనియర్ మోస్ట్లీ పేర్లు చెప్పాల్సి వస్తుంది ఇక కొంతమంది, అందరికి చెప్పను. ఎందుకంటే మీరు తెలుసుకోరు మీరు ఏం పని చేస్తారు అనేది తెలుసుకోండి. 2 తారీఖు నుండి 1 తారీఖు వరకు పని చేయండి, 10 తారీఖు చెక్ అదే వస్తుంది. అంతేగాని 1 తారీఖు నాడు నైట్ అర్రీ బర్రీ చేయకండి. ఎవరు కూడా మంచి ఆఫర్లు ఇచ్చిండు, ఈ రోజుకెళ్ళి వినియోగించండి. 25 తారీఖు వరకు మనకు అంతా సక్సెస్ అయిపోతుంది. అంతేగాని 28, 29, 30, 31 పని చేయకండి దయచేసి. ఆ టైంలో రిలాక్స్గా ఉండండి. అందుకే దయచేసి చెప్తున్నా, లీడర్ అనే ప్రతి ఒక్కరు ఇలా సిఎన్సీ చేయండి. మీకు వీలుంటే దాన్ని రీటైల్ బిజినెస్ చేసుకోండి. రీటైల్ బిజినెస్ చేస్తావా రీపర్చేజ్ వస్తుంది, రీపర్చేజ్ వస్తుందా దానికి సక్సెస్ అయితే రిక్రూట్మెంట్ ఇస్తారు. ఇది 100% జరిగేది. ఒకసారి మనం ప్రోడక్ట్ పంపిస్తే, అందుకే గౌతమ్ బాలి సార్ ఒకటే మాట చెప్తాడు, మీరు బీర్ తాపిస్తారా, బిర్యానీ తినిపిస్తారా, వాడిని మాయ చేస్తారా, మంత్రం వేస్తారా, ఒక్కసారి ప్రోడక్ట్ వాళ్ళ ఇంట్లోకి పంపించండి, బతికినన్ని రోజులు నేను పంపిస్తా అని చెప్తాడు. అంటే దాని అర్థమైంది, ఒక్కసారి ఆ క్వాలిటీకి అలవాటు పడితే పక్కకి వాడాడిగా మనదే పదే పదే కావాలనిపిస్తుంది, బార్ బార్ తెచ్చుకోవాలి, వాడుకోవాలనిపిస్తుంది. అందుకే మీరు ఒక్కసారి మీరు సిఎన్సీ చేసుకొని ఈ వారం రోజుల్లో దాన్ని సేల్స్ చేయండి. ఫస్ట్ రిటైల్ చేసుకోండి. కొత్త వాళ్ళకి సీక్రెట్ ఇది. మీరు అది రిటైల్ చేయరి, మళ్ళీ కొట్టించుకోరి, మీకు 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఇప్పుడు రోజు ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ అమ్మితే 100 రూపాయలు మనకు గిట్టుబాటు అవుతుంది. ఈరోజు పెట్రోల్ ఖర్చు కూడా వెళ్తుంది. రిటైల్ బిజినెస్ లో ఉన్న సేఫ్టీ అది. పాయింట్లు వస్తాయి మనకు, అదనంగా ఎక్స్చేంజ్ అంత తీసుకుంటాం కాబట్టి మన పెట్రోల్ ఖర్చు కూడా వెళ్తుంది. అంటే ఇవన్నీ చాలా సీక్రెట్స్ ఉన్నాయి, అవి తెలుసుకోండి. చెప్తున్నాం, తెలుసుకోండి, ఇంప్రూవ్మెంట్ చేయండి, అంతే, వేరేది ఏం లేదు. ఎంతమంది వచ్చారు? రామారావు సార్, రామారావు సార్. 10, 20, 53 సార్, 53, 30, 40, 54, 55. 55. ఓకే, 43లో 55, 56. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే సిఎన్సి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు సక్సెస్ ఇన్ వెస్టీజ్. అందుకే రోజు మనం వీక్లీ కూడా చెప్తున్నాం, అది బిజినెస్ ప్లాన్ అండ్ సిఎన్సి ప్రతిరోజు గుర్తు చేస్తున్నాం మనం. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఈ మంత్ అయినా మంచి సక్సెస్ తీసుకున్నాం అందరం.
అలాగే పోయిన నెల క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున బ్రాంచ్ డైరెక్టర్ కి, సిల్వర్ కి, గోల్డ్ కి, స్టార్ అండ్ డైమండ్ ఒగ్గు రాజు సార్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో డైమండ్ అయిందండి. నారాయణపేట ఒగ్గు రాజు సార్ అని చెప్పేసి 786 బ్రాండ్ సురేష్ సార్ డౌన్ లైన్. ఓకేనా, అతి షార్ట్ పీరియడ్ లో విత్ ఇన్ 6 months ఆర్ 8 months కూడా కాలే ఇంకా నాకు తెలిసి. కానీ ఈ రోజు డైమండ్ డైరెక్టర్ కావడం జరిగింది. నా గ్రూప్ లో కూడా వచ్చింది. ఏంటంటే ఆలోచన విధానం మీద మనం ఏంటంటే సాధించాలనే సంకల్పం నీకుంటే ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ శక్తి కూడా ఆపలేదు నిన్ను. ఏంటంటే నీ సాధించాలనే సంకల్పం. ప్రతి యూనివర్స్ కూడా నీ యూనివర్స్ అనేది కూడా నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడుతుంది. ఇది నీకు సాధించాలనే సంకల్పం ఉంటే. అదే లేకుంటే రోడ్ ఎంట పోతా పోతా కూడా బైక్ టైర్ పంచర్ అవుతుంది, కుక్క అడ్డం వస్తుంది, ఇంకేవో 1,00,000 ఆటంకాలు వస్తాయి. కానీ నేను ఈ నెల ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి మంచి సీక్రెట్ ఇది. ఇదివరకు 20 మందిని చేపిస్తే డబల్ పీ ఉన్నప్పుడు 20-23 మందిని చేపిస్తే 4,600 పాయింట్లు వచ్చేవి. ఇప్పుడు 200కు 400 ఇచ్చిండు కాబట్టి కనీసం ఒక 10 మందితోటి 200 పీవీలు ఇప్పిస్తే ఈజీగా సక్సెస్ కావచ్చు, మనం ఫాస్ట్ స్టార్ డైరెక్టర్ కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ సీక్రెట్స్ ఉంటాయి. దయచేసి చెప్తున్నా మళ్ళీ ఒకసారి కూడా, చాలా మంది తెలుగుగల్లోళ్ళు సొంతం తెలుగు ఉపయోగిస్తున్నారు, లాస్ట్కి వస్తే బోర్ల బొక్కల పడుతున్నారు. నేను ఎప్పటికీ చెప్తున్నా, మీ ఐడి నెంబర్ పంపించండి సార్, ఈ మంత్ నేను ఏం కావాలనో చెప్పండి అంటే నేను చెప్తా. మీ క్యాపబిలిటీ ప్రకారంగా మీరు ఇది చేసుకోండి అని చెప్తా. మీ ఐడి చెక్ చేసి చెప్తా అని చెప్తున్నా. కానీ దయామాయిలు అంతా తెలుగుగల్లోళ్ళు, ఏ ఒక్కరు కూడా 2-3 తప్ప ఎవ్వరు అడగరు. ఏంటంటే వెస్టేజ్లో మీ సొంత తెలుగు ఉంటే ఇంట్లో పెట్టుకోరి, ఇంట్లో బీరువాళ్ళు గట్టిగానే ఉండాలి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. మీ తెలుగు ఉంటే అలా పెట్టుకోరి. వెస్టేజ్లో మటుకు అప్లైనర్ల తెలుగు వాడుకోండి, ఇది సీక్రెట్. అందుకే నాకేం తెలియదు అని చెప్తుంటా. అప్లైనర్ల తెలుగు వాడుతున్నా కాబట్టి డబ్బులు వస్తున్నాయి నాకు. ఇదే సీక్రెట్, ఇది కాదు ఇంకా 10 ఏళ్ళకైనా ఇదే చేస్తా. నా సొంతం తెలుగు నేను వాడను. మీరు కూడా దయచేసి మీ తెలుగు ఉంటే బీరువాలో పెట్టుకొని తాళం వేసుకోండి. అప్లైనర్ల తెలుగు ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చిరో వాళ్ళ తెలుగుని వాడండి, వెస్టేజ్ సిస్టాన్ని వాడండి, అంతే. వెస్టేజ్ సిస్టమ్ ఉంది, మీ తెలుగు ఉంది, ఎంత రన్ చేస్తారనేది మీ ఇష్టం. బైక్ అయితే 40 నడుపుతావా, 60 నడుపుతావా, 80 నడుపుతావా, ఇంకా ఎక్కువ నడిపినావు అనుకో యాక్సిడెంట్ అయిపోతుంది బైక్. ఇక కార్లు అంటే తక్కువనే ఉన్నాయి, నేనైతే 70-80 నడిపితే ఎక్కువ నడపను, ఎప్పుడో ఒకసారి 100 నడుపుతా. అందుకే సాఫీగా పోతున్నది. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే అండి, సో వండర్ఫుల్. ఇప్పుడు క్లియర్ సార్, క్లియర్. మరి పొద్దుగాల ఎందుకు రాలేదు? థ్యాంక్ యూ సార్, సూపర్. ఈరోజు ఈ ఆఫర్ల గురించి చాలా క్లియర్ గా చెప్పినందుకు, ఇప్పుడు కూడా యూజ్ చేసుకుంటే మాత్రం కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ న్యూ పర్సన్స్ ని ఎక్కువ అవకాశం ఇవ్వండి. డైరెక్టర్స్ కాని వాళ్ళు జస్ట్ ఒక 10 మందికి 200 పీవీ ఇప్పిస్తే 4,000 పీవీలు అయితే ఫాస్ట్ స్టార్ డైరెక్టర్ అవుతారు. సార్ చెప్పినట్టు చాలా సింపుల్. ఎందుకంటే సమ్మర్ అని మరి ఎట్టిచ్చిండో గౌతమ్ బాల్ సార్ కి మరి ఏమైనా తెలియదు, కానీ ఇంత మంచి అవకాశం ఎన్నడూ ఇయ్యలే. ఈ డబుల్ పీవీ ఇంత బాగా మాత్రం ఎన్నడూ ఇయ్యలేదు. లాస్ట్ కి ఏదైనా ఇస్తే లాస్ట్ కి ఇచ్చేవాడు, బట్ మరి లాస్ట్ 2 months ఏమి ఇయ్యలేదని ఇప్పుడు ఇచ్చినట్టుంది. మన అదృష్టం అది. సో కొత్త వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన పాత వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పొజిషన్ మీరు కాపాడుకోవాలంటే ఈ 10 days జస్ట్ ఈ 10 రోజులనే కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి కొత్త వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీ సిఎన్సి చేసి కొత్త వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కువ సప్లిమెంట్స్, ఫుడ్ ప్యాచెస్ అండ్ వెయిట్ లాస్ ప్రొడక్ట్, తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్ దానికి, తర్వాత నరాల వీక్నెస్ కి, ఈ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఈ మోకాల నొప్పులు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కాబట్టి లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నాయి. సో దయచేసి ఫుడ్ ప్యాచెస్ కొన్ని, మోకాల నొప్పులకు కొన్ని, లేదా నరాల వీక్నెస్ కొన్ని, లేదా ఇమ్యూనిటీ కొంచెం, అవి కొన్ని అవొక్కటి కలిపిన వాళ్ళకి దాదాపుగా 150 నుంచి 200 పీవీల అవకాశం ఉంది. సో కొత్త వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు డైలీ ఒక్కరిని చేసిన 10 రోజుల్లో 10 మంది అయిపోతారు. సో మీరు 4 అంటే 14 తారీఖు లోపే మీరు డైరెక్టర్ అవడానికి అవకాశం ఉంది.
ఫాస్ట్ స్టార్ డైరెక్టర్ కావడానికి అవకాశం ఉంది. రెండవది, మీరు సైడ్ పీవీలే సార్ మీ క్యాడర్ అంటే డైరెక్టర్ క్వాలిఫై లేదా సిల్వర్ కావడానికి, గోల్డ్ కావడానికి, స్టార్ కావడానికి ఇది మంచి అవకాశం. స్టార్ డైరెక్టర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు తొందరగా 3 లెగ్గులు చేసుకోవాలంటే ఒక్కొక్క లెగ్గులో 10 మంది కొత్త వాళ్ళని జాయిన్ చేస్తే మీకు చాలా సింపుల్ గా అయిపోతుంది ఇది. సో ఈ ఆఫర్ ఇవాళ రామారావు సార్ చెప్పినట్టు ఇంత బాగా చెప్పిండు. ఇది ఎప్పుడో చెప్పుదాం అనుకున్నది ఇవాళ ఫస్ట్ స్టార్టింగ్ లో అయ్యింది. సో స్టార్టింగ్ లో చెప్పిండు, ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి దయచేసి, కొత్త వారైనా పాత వారైనా. ఎందుకంటే మన తెలివి యూజ్ చేసిన రోజు అక్కడే ఉన్నాం, కానీ అప్లైన తెలివి యూజ్ చేసుకుంటేనే డెవలప్మెంట్ అవుతున్నాం. సో దయచేసి మన నాలెడ్జ్ అక్కర్లేదు, ఈ అప్లైన తెలివి ప్రతి ఒక్కరం వాడుకోవాలి. అదే విధంగా జూమ్ మీటింగ్స్ ఇవాళ 154 మంది వచ్చిరండి, ఈవినింగ్ ఇంకెక్కువ మంది. అదేవిధంగా ఈ రోజు సార్ మధ్యాహ్నం కూడా జూమ్ మీటింగ్ పెడుతున్నాడు, సమ్మర్ ఎండాకాలం కాబట్టి. సో ఇంకెక్కువ మందిని యాడ్ చేయండి, అక్కడ జూమ్ లో యాడ్ చేసి మీకు తెలిసిన సబ్జెక్ట్. ఎందుకంటే సంజయ్ మేడం ఎంత బాగా చెప్పిందంటే ఫుడ్ ప్యాచ్ గురించి నాకు బాగా మేడం చాలా బాగా చెప్పింది సంజయ్ గారు. థ్యాంక్ యూ సంజయ్. అదేవిధంగా ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి నిరంజన్ సార్, ఎందుకంటే 5 రకాల ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరింటే మనం వాడుకోవాల్సిన ప్రొడక్ట్స్ చాలా ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది. సో అదే విధంగా సార్ చెప్పిన ప్లానింగ్స్ ఏంటి, మన ఆఫర్స్. సో ప్రతి ఒక్కరు ఇట్లా తయారు కావాలంటే మీటింగ్ లో వినాలి, ప్రాక్టీస్ చేయాలి. సో కొత్త ఆఫర్ల మీద బాగా ఫోకస్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరం ఈ నెల ప్రమోషన్ తీసుకున్న ప్రతి ఒక్క లీడర్ కి పేరున కంగ్రాచులేషన్ చెప్తున్నాను. స్టార్ డైరెక్టర్ సార్ ఒగ్గు రాజు సార్ అని కొత్త పర్సన్ నారాయణపేట చాలా తక్కువ టైంలో 3 నెలలు కార్ ఫండ్ వచ్చేయడం జరిగింది. అదే విధంగా మాకు వరంగల్లో ఝాన్సీ మేడం సిల్వర్ డైరెక్టర్ కావడం జరిగింది, సంధ్యా మేడం డైరెక్టర్ కావడం జరిగింది. అదే విధంగా ఇంకా చాలా మంది ఉన్నారు, నాకంతే పేర్లు అయితే ఐడియా లేదు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. బట్ ఈ స్థాయికి వచ్చినాం అని చెప్పేసి ఆగకండి. ఇక్కడి నుంచి ఎక్కడ మనకు సుబ్బయ్య సార్ ఎప్పుడు చెప్తాడు, ఈ రోజు వీడికి వచ్చారు, మరి ఈ నుంచి ఎక్కడ పోతారు అనేది ముందే డిసైడ్ చేసుకో అంటాడు. సో మీరు ఒక కాంప్రమైజ్ కాకండి, డైరెక్టర్ అయినా నేను నాకు చాలు, సిల్వర్ అయినా నాకు చాలు, గోల్డ్ అయినా నాకు చాలు, స్టార్ అయినా నాకు చాలు అనుకుంటే మనం ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉంటది. సో దయచేసి ప్రతి నెల ఏదో ఒక విధంగా గ్రోతింగ్ కావడానికి ప్లాన్ చేయండి, కాంప్రమైజ్ కాకండి. ఇంకొక మనకి టైం లేదు, 2025 డిసెంబర్ తర్వాత మీకు కావాలంటే మీరు సక్సెస్ కారు, ఇది మాత్రం పక్కా. కాబట్టి ఇప్పుడే ఈ 1.5 year మనకి ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు మీరు ఎంత కష్టపడుతున్నా అప్పటికి మనకు తర్వాత సుఖపడేది మనమే. ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడేది మనమే, ఇప్పుడు మీరు సుఖపడితే తర్వాత కష్టపడేది కూడా మనమే, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ 1.5 year ఎవరైతే కష్టపడతారో తర్వాత 3 తరాల పాటు సుఖపడేది మనమే. లేదు ఈ 1.5 year నేను మంచి రెస్ట్ తీసుకుంటా, దావతులకు పేరంటాలకు పెళ్లిలకు పోతా, మంచి ఇంట్లో కూర్చుంటా, ఎండ కొడుతుందని చెప్పి ఇంట్లో అనుకుంటా అంటే తర్వాత 3 తరాల పాటు చాలా ఘోరంగా బతికేది కూడా మనమే. సో దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం కాబట్టి కష్టపడతారని కోరుకుంటూ, ఈ ఆఫర్లను యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ మై లీడర్స్. థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వండర్ఫుల్, అందరికి అర్థమయ్యేటట్టు చాలా క్లారిటీగా అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, టీమ్ ని బిల్డప్ చేసుకోవాలి. అందరూ ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మంచి అవకాశం ఈ నెల అనేది. చాలా బయట సమ్మర్ ఎంత వేడిగా ఉందో మన యొక్క ఆఫర్స్ కూడా అంత వేడిగా ఉన్నాయి. సో హాట్ గా ఉన్నాయి, అందరూ తొందరగా యూటిలైజ్ చేసుకుందాం. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో ఫీడ్బ్యాక్ టైం అండి. సో ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయదండి. 6:40 ఉన్నారు. లాస్ట్ మంత్ శ్రీమిరిజీ గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. సో ఇంతకుముందు ఎవరైతే పోస్టర్ ఐడి బెనిఫిట్స్ పొందే వాళ్ళు ఒక్కసారి గమనించండి. ఆల్రెడీ పోస్టర్ ఐడి బెనిఫిట్స్ పొందుతాం అనుకున్న వాళ్ళు లాస్ట్ మంత్ స్టార్ట్ అయింది కదా. సో లాస్ట్ మంత్ లో ఎవరైతే ఆఫర్స్ కావాలనుకున్న వాళ్ళు సింగిల్ ఇన్వాయిస్ మీద 100 PV చేయాలి, ఇది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో అట్ ద సేమ్ టైం దిస్ మంత్ కూడా అది 100 PV అనేది ఖచ్చితంగా సింగిల్ ఇన్వాయిస్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క పోస్టర్ ఐడి బెనిఫిట్స్ అనేవి, ఆ యొక్క పోస్టర్ ఐడి ఎవరైతే ఆఫర్స్ కావాలనుకున్నారో వాళ్ళకి వర్తిస్తాయి. సో ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. సింగిల్ ఇన్వాయిస్ లో 100 PV చేయాలి. సో ఇది ఇంపార్టెంట్. సో ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా మీ అప్లైనర్స్ ని, మెంటర్స్ ని అందరినీ అడగండి. సో ఫుల్ డీటెయిల్స్ వస్తుంది, ఇది మాత్రం గమనించండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. లాస్ట్ కాలర్ పన్నాల మల్లయ్య సార్, మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి.
షార్ట్ గా సింపుల్ గా క్లోజ్ చేయండి, టైం ఎక్కువ అయిపోయింది. సార్ అన్మ్యూట్ ఇచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సందర్భంగా కూడా గురించి చాలా బాగుంది సార్. మేము సబ్జెక్ట్ చెప్పడంలో కూడా మంచిగా తీరిపోయింది, క్లారిటీ ఇస్తుంది సార్. మేడానికి థ్యాంక్ చెప్తున్నాం. తర్వాత నిరంజన్ సార్ కూడా ఇమ్యూనిటీ బూస్ట్ గురించి చాలా ఎక్సలెంట్ అయిపోయాడు సార్. మీరు కూడా ఆ కంపెనీ యొక్క ఆఫర్ గురించి కూడా చాలా చక్కగా అయిపోయారు సార్. సూపర్ అయిపోయారు, ఎలాంటి డౌట్ లేకుండా. పుల్లే సార్, రమేష్ సార్ కూడా మరొకసారి గుర్తు చేశారు ఆఫర్ గురించి. ట్రిబుల్ గురించి కూడా రమేష్ సార్ చెప్పడం జరిగింది. చాలా చక్కగా అయిపోయింది సార్. ప్రతి ఒక్కరికి నాకు కూడా చాలా చక్కగా అర్థం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో వండర్ఫుల్ సెషన్ అండి ఈరోజు, గ్రేట్ లీడర్స్. సో మనకి ఈరోజు ఎస్ఎన్ఆర్ సంధ్య మేడం గారు సో వండర్ఫుల్ సెషన్ తీసుకున్నారు, వండర్ఫుల్ సప్లిమెంట్స్ తీసుకున్నారు ఫుడ్ ప్యాచెస్ గురించి. అదేవిధంగా మన గ్రేట్ లీడర్ నిరంజన్ సార్ కూడా సో ఎనర్జీ బూస్టర్స్ అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి వండర్ఫుల్ సెషన్. సో ప్రతి ఒక్క ఎనర్జీ బూస్టర్ కూడా చాలా చాలా అవసరం. అదేవిధంగా గ్రేట్ లీడర్ కొండలరావు సార్ సో ఫస్ట్ టైం అగ్రికల్చర్ గురించి మళ్ళా ఒకసారి గుర్తు చేశారు. సో వండర్ఫుల్ సార్. సో అగ్రికల్చర్ గురించి ఖచ్చితంగా మనం కూడా డైలీ ఏదో ఒక పాయింట్ తీసుకుందాం. సో మీరు ఈరోజు స్టార్ట్ చేసినటువంటి ఏదైతే ఉందో అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరికీ యూటిలైజ్ అయింది. సో సింపుల్ గా షార్ట్ గా చాలా తక్కువ టైంలో పూర్తి ప్రొడక్ట్స్ అగ్రి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లారిటీగా మెయిన్ పాయింట్స్ అనేవి చెప్పడం జరిగింది. సో వండర్ఫుల్ సార్, ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. అండ్ ఫీచర్ మంచి ఫీచర్ ఉంటుంది. సో మీరు కూడా చాలా చాలా మీ యొక్క డైనమిక్ ఆ యొక్క సంకల్పం అనేది చాలా చాలా వండర్ఫుల్. సో ఖచ్చితంగా మీరు రాక్ చేస్తారు. మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రజెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మనకి కల్పిస్తూ మనకి జూమ్ ని ఏర్పాటు చేసి మనకి మన యొక్క భవిష్యత్తు అనేది వండర్ఫుల్ గా ఉండాలి, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనేటువంటి మనందరి యొక్క భవిష్యత్తు అనేది బాగుండాలని చెప్పేసి కోరుకున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ అండ్ పుల్లయ్య సార్ అండ్ బిక్సమ్ సార్కి ముగ్గురు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏదైతే మీ సంకల్పం ఉందో ఖచ్చితంగా ఆ యొక్క సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ మా యొక్క ఉన్నత స్థాయిని తీసుకెళ్లాలంటే మీ కోరికని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాం సార్. ఖచ్చితంగా మేము మంచి లీడ్కి వెళ్తాం ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత అవకాశాన్ని మాకు కల్పిస్తున్నందుకు. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ సెషన్ లో మళ్ళీ అందరూ కూడా జాయిన్ అవ్వండి. సో మధ్యాహ్నం కూడా లింక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా మధ్యాహ్నం జూమ్ లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి అందరూ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఈవినింగ్ సాయంత్రం 7 గంటలకి అందరం మళ్ళీ కలుసుకుందాం ఎగ్జాక్ట్ 7 o'clock. సో 7 o'clock అంటే 7:05 కల్లా స్టార్ట్ అవుతుంది సబ్జెక్ట్ అనేది. సో అందరూ కూడా ఇన్ టైంలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్. థ్యాంక్ యూ.